So welcome to Center for Social Dialogue, and this is the 246th session of this CSD. CSD is known for open debates. We have no restriction about the subject matter. అలాగే ఏ ఫిలాసఫీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు. కానీ మేము చెప్పగలిగే ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే, మనకు ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అవి దృష్టిలో పెట్టుకొని మాట్లాడమంటాము. అదొకటి. రెండోది, మన సంభాషణ అనేది ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఉన్న సమస్యని తగ్గించేదిగా ఉండాలి. కొత్త సమస్యని క్రియేట్ చేయకుండా ఉంటే మనం దేశానికి బోల్డ్ సహాయం చేసినట్టు లెక్క. ఇది నా ఉద్దేశము. సో ఐ వెల్కమ్ స్వర్ణలత గారు టు ఇంట్రడ్యూస్ ద స్పీకర్ గురించి సమాచారం ఆల్రెడీ పెట్టానమ్మా మీకు నేను. కైండ్లీ గో హెడ్ విత్ ది ఇంట్రడ్యూసింగ్ ది స్పీకర్. థ్యాంక్ యూ ఆల్. సరే, అందరికీ నమస్కారాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అవధాన రఘుకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కీ స్పీకర్ ఎవరైతే డాక్టర్ సుహాసిని గారు, చాలా షార్ట్ టైంలో ఆమెకి మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. అలాగే వెల్కమ్ మేడం. మేడం గారు ఈరోజు తీసుకోబోతున్న టాపిక్ గురించి మీకు అందరికీ తెలియజేస్తాను. మేడం ఈరోజు 246వ సెషన్ అండి. మేడం తీసుకున్న టాపిక్ వ్యాయామ క్రీడలు వయసు స్త్రీల పరంగా, ప్రత్యేకంగా స్త్రీలు వ్యాయామం ఎంత అవసరము, అలాగే క్రీడలు ఆటలు ఆడడానికి వయసు ఏమైనా అడ్డమా కాదా అనేది ఆమె మాటల్లోనే తెలియజేస్తారు మేడం గారు. చిన్న పరిచయం. డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు విశ్రాంత తెలుగు అధ్యాపకురాలుగా, కవయిత్రిగా ఉన్నారు. రెక్కలు పొదిగిన చూపు అనేది వీరి యొక్క కవితా సంపుటి. అలాగే దామ దచ్చియలో వీరి పాటల సంపుటి. మంచి పరిశోధకురాలు. అలాగే కేవి రమణారెడ్డి గారి మీద ఆమె పిహెచ్డి చేశారు. నెల్లూరు జిల్లా మహిళా రచయిత్రుల భాషా సేవ మీద యూజీసీలో మైనారిటీ రీసెర్చ్ ప్రాజెక్టు ఆమె సమర్పించి ఉన్నారు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయానికి జానపద స్త్రీల పాటల మీద డీలిట్ సమర్పించి ఉన్నారు. అలాగే కొలాజం మీద పత్రకళ అనే బృహత్ రచన వీరి సాహిత్య కృషిని మనకు చాటుతుంది. చిత్రకారిణిగా ఆకులతో బొమ్మలు చేసి, పత్ర చిత్రకారిణిగా 56 అంతర్జాతీయ రికార్డులని సొంతం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సారా వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొని విజయం సాధించారు. ఆ అనుభవాలన్నీ మేడం గారు ఇప్పుడు మనతో పంచుకుంటారు. సో వర్సటైల్ పర్సనాలిటీ మేడం. అలాగా ఆల్రౌండర్, వాట్ నాట్ అనమాట. అంటే ఆమె చూడగానే మనం కూడా ఏజ్ మర్చిపోతాము, మనం ఒకసారిగా చిన్నపిల్లలు అయిపోతాము. అలాంటి ఈరోజు ఈ శుక్రవారం సిఎస్డి మీటింగ్ కి మీరు మా ముఖ్య అతిథిగా మాకు వచ్చారు. ఈరోజు స్పీకర్ గా మీరు మా ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ మేడం. ఇప్పుడు డయాస్ మీకు కోసం ఎదురు చూస్తోంది. వెల్కమ్ సుహాసిని గారు. థ్యాంక్ యూ స్వర్ణలత గారు. కొంచెం నేను మన సెంటర్ ఫర్ సోషల్ చేంజ్ వాళ్ళకి కొత్త కాకపోవచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా నాకు మళ్ళీ పరిచయంలోకి వచ్చిన నా పాత మిత్రులు కూడా చాలా మంది వచ్చి వింటూ ఉంటారని ఆశపడుతున్నాను. అటు ఏసీ కాలేజీ ఆలమ్ని నుంచి, ఇటు పట్టాపురం మున్సిపల్ హై స్కూల్ నుంచి నా పాత సహపాఠి విద్యార్థులు కొంతమంది అయినా ఈ లెసన్ వినగల, అంటే ఈ చర్చలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఏదో కొంచెం మార్చి 6th దాకా ఉంటుంది అనుకున్న టైం అబ్రప్ట్ గా నాట్ ఈవెన్ 24 hours, అలా 15-16 గంటలు మాత్రమే మెంటల్ ప్రిపరేషన్ తో మీ ముందుకు వచ్చాను. అదొక రకంగా మంచిది, ఎందుకంటే మనసులో ఏముంది అది మాట్లాడేయచ్చు. సాధ్యమైనంత వరకు నేను ఒక్కటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. మహిళల గురించి చివర్లో చెప్తాను, చెప్పగలిగినంత. ఎందుకంటే మార్చి 8కి మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడుకునే సందర్భం రావచ్చు. బట్ ఆటల గురించి అందరికీ చెప్పాల్సిన అంశాలన్నిటితో మొదలెట్టి అవి చెప్పుకుంటూ పోయే క్రమంలో మిగతా
స్పెసిఫిక్ చెప్పాల్సిన అంశాలు స్త్రీల గురించి ఎక్కడ వస్తే అక్కడ అవి కూడా చెప్పుకుంటూ పోదాం. సో సాధ్యమైనంత బ్రిస్క్ గా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే ఆట అనేది పసి వయసు నుంచి కంటి పిల్లలకి కూడా కాళ్ళు చేతులు ఆడించడం అనేది సహజ వ్యాయామం, స్వతసిద్ధంగా చేసే పని. ఉయ్యాల తొట్టిలో ఉన్న పిల్లాడు కూడా పైన బొమ్మల్ని చూసి కాళ్ళు చేతులు ఆడిస్తాడు. అటు చూసి ఇటు చూసి పక్కుమని నవ్వుతారు, దేవతలు నవ్విచ్చారంటాం మనం. మళ్ళీనేమో వాళ్ళు అంటే అంత సహజంగా శరీరాన్ని కదిలించే మనం రాను రాను సాంప్రదాయిక చట్టంలో అలా ఇరుక్కుపోయి ఇంతే నవ్వాలా ఉంది, ఇంతే నడవాలా ఉంది, ఇలా మాత్రమే ఉంటేనే డీసెన్సీ, ఇలా చేయడమే కరెక్ట్ అని మనకి తెలియని అడ్డుగోడలు కట్టుకోవడం వల్ల కూడా చాలా మటుకు ఆడవాళ్ళు ఈ వ్యాయామాలని అశ్రద్ధ చేయడం, క్రీడల్లోకి రాకపోవడం రెండు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మగపిల్లలైతే కోతి కొమ్మచ్చులు, ఆడపిల్లలైతే కుంజుడు గుమ్మ ఆడుకోవడం చూస్తున్నాం. అలాగే వీళ్ళైతే గచ్చకాయలు ఆడుకుంటున్నారు, వాళ్ళైతే కర్రాబిళ్ళ ఆడుకుంటున్నారు. గ్రామాల దగ్గరకు వచ్చేసరికి ఒక 8-9 పట్టణాల్లో కూడా 8-9 ఏళ్ల వయసు దాకా దాదాపు స్త్రీ పురుషులు ఇద్దరు, బాలికలు ఇద్దరు సమానంగా అన్ని ఆటల్లోనూ కలిసి ఆడుకోవడం, కలిసి పంచుకోవడం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక 12-13 ఏళ్ళు దాటేసరికి ఆడపిల్లలలో ఆటల మీద ఒక అదుపు, రెస్ట్రిక్షన్, బడిలో పీటీ అవర్లో మాత్రమే ఆడుకునే సందర్భం. అయితే లక్కీగా నా గురించి చెప్పుకోవాలంటే మా కృష్ణనగర్ మాకు బాగా విశాలమైన ప్లే గ్రౌండ్ అయింది. ఆ రోడ్ల మీదే బాలబాలికలు అందరం కలిసి ముక్కుగిల్లి ఆటలు ఆడుకున్నాము, ఉప్పాటలు ఆడుకున్నాము, ఆ తర్వాత నేలాబండ ఆడుకున్నాము, దాగుడు మూతలు ఆడుకున్నాము. రోడ్డు మీదే అటో వరుస ఇటో వరుస కూర్చుని బైఠాయించి ఆటలు ఆడుకున్న సందర్భాలు, 7, 8 ఆటలు కొనసాగించిన బాల్యం మనకుంది. అంత విశాలమైన బాల్యాన్ని వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ లో ఇరుక్కుపోయిన పిల్లలైతే పూర్తిగా కోల్పోయారు. ఆ అనుభవాల నుంచి వచ్చిన మన పిల్లలు కొంతవరకు కాలేజ్, స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ లో కొంతవరకు ఆడగలిగారు అనుకుంటాను. ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆటలు అంటే చిన్నపిల్లలు ఆడుకునేవి. పిల్ల ఆటలు అనేది అసలు ఒక ఇడియం లాగా ఆట అంటేనే చిన్నపిల్లలు ఆడుకునే పిల్ల ఆటలు, అంతే తప్ప ఆటలు పెద్దవాళ్ళు ఆడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్న నేపథ్యం ఒకటి మనకు కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయంగా చూస్తే కూడా ఆటలని వయోభేదం లేకుండా ఆటలకి పోటీలు కండక్ట్ చేయడం అనేది మొదటి ఒలింపిక్స్ నుంచి కూడా కొంచెం ఉంది. అయితే 1960లో కెనడాలో టొరంటోలో జరిగినటువంటి 62లో ప్రతిపాదించబడింది పెద్దవాళ్ళకు కూడా పోటీలు పెట్టాలని. కానీ 75లో మాత్రమే కెనడాలో జరిగిన గేమ్స్ లో వయోవృద్ధులకి కూడా, వయోవృద్ధులు అనలేదు, వాళ్ళు 35 నుంచి వెటరన్స్ కింద భావించారు. 35 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తులని కూడా ఆటల్లోకి తీసుకుంటూ 35, 40, 35, 39, 40, 44, 45, 49 అట్లాగా ఏజ్ గ్రూపింగ్ ఎవ్రీ 5 years కి ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళకి వేరుగా పోటీలు పెట్టడం అవసరం అని 1975లో దాన్ని ప్రతిపాదించబడింది. అప్పటి నుంచి కూడా అలా విడివిడిగా జరుగుతున్నాయి. బట్ అవి మన దాకా రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇక్కడ
మన పెద్దవాళ్ళు చెప్తుంటాడు, ఆడుకునే అమ్మాయి వచ్చే కాబోలు అందెల్ల చప్పుళ్ళు అరుగుల్ల మీద. ఆ వయసులో ఆడుకుంటారు సహజం. మరి ఆడవాళ్ళంటే సున్నితంగా, మృదువుగా ముగ్గులు వేసుకోవడం, లేకపోతే లేసులు అల్లుకోవడం, ఇవి మాత్రమే ఆడవాళ్ళ ఆటలు లేదా ఆడవాళ్ళకి రిక్రియేషన్ అని భావిస్తున్న దశలోనే జానపదులు దీన్ని ప్రశ్నించిన ఒక చిన్న పాట వినిపిస్తుంది. అది ఒకసారి గుర్తు చేద్దాం అనిపిస్తుంది నాకు. ఏంటంటే జనరల్ గా మన జానపదాలు అనేసరికి వదిన మరదళ్ళ సంవాదాలు మనకు చాలా కనిపిస్తాయి. వదిన మరదళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ పోటీగా వాళ్ళు మాట్లాడే మాటలు మన జానపద పాటల్లో చాలా కనిపిస్తాయి. అందులో ఒకటి నా చిన్నప్పుడు ఎప్పుడో బాల్యంలో వింజమూరు గోపాలరత్నమో ఎవరో ఒక పెద్ద ఉండేవాళ్ళు, స్త్రీల కార్యక్రమంలో స్త్రీల పాటలు జానపదాలు పాడేవాళ్ళు. మొట్టమొదట ఒక జానపదం పాడిన తర్వాత కార్యక్రమం మొదలయ్యే, తర్వాత ఒక నాటకం ఉండేది, తర్వాత కార్యక్రమం జరిగేది. అట్లాగే శ్రామికుల కార్యక్రమంలోనూ అట్లాంటి సందర్భాల్లో మనకి జానపదాలు అక్కడక్కడ వినిపిస్తాయి. అలా నేను విన్న ఒక పాటలో ఒక భాగం నాకు గుర్తొస్తుంది. ఒదినారో మీరెంతో బలు జాణలమ్మ, ఒదినరు మీరెంతో బలు జాణలమ్మ, చెన్నపట్నం దారం లేసులల్లుట కాదు, చెన్నపట్నం దారం లేసులల్లుట కాదు, బిరబిర గోదారి గట్టెక్కవమ్మ, వదినరు మీరెంతో బలు జాణలమ్మ, రంగును దారాలు రుమాలల్లుట కాదు, రంగును దారాలు రుమాలల్లుట కాదు, బిరబిర గోదారి గట్టెక్కవమ్మ అని ఒక మరదలు వాళ్ళ వదినని ఛాలెంజ్ చేస్తుంది. ఇక్కడ మామూలుగా సున్నితంగా సుకుమారంగా స్త్రీలు చేసే పనులు కొన్ని అయితే, కొంత పరిశ్రమతో వ్యాయామంతో ప్రయత్నపూర్వకంగా చేసే పనులు మరికొన్ని. ఇక్కడ ఛాలెంజ్ దాకా వచ్చినప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకి నిర్దేశమైన పనులు ఇవి అనే పనులు ఎవరైనా చేస్తారు. నువ్వు బాగా చేస్తావు, చాలా మంచి జానవి, కానీ ఈ పని చేసి చూడు, బిరబిర, అది కూడా గబగబా గోదావరి గట్లెక్కిన వాళ్ళకి అది గబగబా ఎక్కడంలో ఉండే కష్టం తెలుస్తుంది. దాది ఒక మరదలు ఛాలెంజ్ చేయడంలో కనిపిస్తుంది. అంటే నిత్య జీవితంలో కూడా ఈ సరదా మాటల్లో కూడా ఆటల ప్రశ్న అలా చాలా వెతికితే ఒకటో రెండో మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళందరూ 7-10లోకి వచ్చేసిన వాళ్ళు నా క్లాస్మేట్లు అయితే, కొంచెం మిగతా వాళ్ళు కూడా 60 దాటాలనుకుంటున్న వాళ్ళు, మరి కొంతమంది 40-60 మధ్య ఉన్న మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నేను అందరినీ ఉద్దేశించి ఒకటే చెప్పాలనుకున్నప్పుడు ఒకే ఒక మాట నాకు గుర్తొచ్చింది. అందరూ కామన్ గా అనుకునే అంశం ఏమిటి ఉంటుంది అనుకుంటే నాకు అనిపించింది కదా, ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదటి ఒకే ఒక్క మీకుండే కోరిక ఏమిటి చెప్పండి అంటే, ఇక్కడున్న అందరూ కూడా చెప్పేది ఏమిటంటే, మంచాన పడకుండా ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోతే చాలు. ఇదే వాక్యం. కొంచెం అటు ఇటు డైలెక్ట్స్ మారచ్చు. మంచాన పడకుండా ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోతే బాగుంటుంది, వెళ్ళిపోతే చాలు, నాకు అది చాలు అంటాం. ఇక్కడే నా క్వశ్చన్ డైరెక్ట్ గా అలా అనుకునే ప్రతి ఒక్కరికి ఎలా వెళ్తావు చెప్పలే. అలా వెళ్ళిపోవాలనుకున్నావు, బాగుంది, చాలా మంచి కోరిక, 100కి 100 మార్కులు ఇచ్చేద్దాం. కానీ దాని ప్లానింగ్ ఏది? 24 గంటలు టీవీ మీద ముందు కూర్చుని చూస్తూ సీరియల్స్, క్రికెట్ మ్యాచ్లో చూసుకుంటున్నాను, అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? కూర్చున్న కుర్చీలోంచి లేవకుండా
చేతికే కాఫీలు టీలు అందివ్వాలనుకున్నప్పుడు, చేతికి చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్ లోంచి తెచ్చి మరీ చేతికి ఇవ్వాలనుకున్నప్పుడు అలా వెళ్ళిపోగలుగుతావా? అది కూడా కాదు, పడక కుర్చీలో కూర్చుని 10 పేపర్లు ఆపకుండా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా అంగుళం అంగుళం చదివేవాళ్ళు మేధావులు అవుతారేమో కానీ అలా వెళ్ళిపోగలుగుతారా? ఓన్లీ ఒకే ప్రశ్న, అంటే ఎవరితో చేయించుకోకుండా వెళ్ళిపోతే బాగుంటుంది, బానే ఉంది. దానికి మనం ఏం చేస్తాం, మనం ఏం చెయ్యాలి, ఎందుకు చేయాలి అంటే ఎవరితో చేయించుకోకుండా ఉండాలి కదా, అందుకోసం అన్నా చెయ్యాలి అనే దగ్గర నేను చెప్పడం మొదలెట్టాలనుకున్నాను. దీని ఏమంటాం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అన్ని ఏజ్ల స్త్రీ పురుషులకి కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సెల్స్ రీల్స్ వచ్చేసిన తర్వాత మరింత ఎక్కడుంటే అక్కడ స్క్రీన్ టైమింగ్, ఆ స్క్రీన్ చూస్తూ కూర్చోవడము, చుట్టుకున్న పరిసరాలు గమనించకపోవడము, ఎమోషన్స్ అదుపులో పెట్టుకోలేకపోవడం, ఇలాంటి చాలా రకాల డిజార్డర్స్ కూడా చూస్తాం. అయితే గతంలో కంటే చాలా మెరుగు ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది జనాల్లో. రెండోది ఏంటంటే ఫిజియోథెరపీ అనేది అస్తిత్వంలోకి వచ్చి అనారోగ్యానికి వ్యాయామం ఒక సొల్యూషన్. అనారోగ్యం నుంచి బయటపడేసేందుకు ఒక మార్గం ఎక్సర్సైజ్లు. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి, చేయించుకోవాలి అనే స్పృహ ఒకటి పెరిగింది. ఆ హెల్త్ కాన్షియస్నెస్ పెరగడంతో పాటు నడక ప్రాధాన్యత తెలుస్తోంది. పార్కులు కొంత మోడర్నైజ్ అయ్యాయి. ఆధునీకరింపబడ్డ పార్కుల్లో మినీ జిమ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మనం ఏ టైంలో వెళ్ళినా పార్కుల్లో కానీ స్టేడియంస్ లో కానీ నిండా జనం కనిపిస్తున్నారు. ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు లింగులు ఇటుకుమని తిరుగుతూ నడుస్తూ కనిపించాం. అలాగే ఒకళ్ళు ఇద్దరు పోనీ టైల్ వేసుకుని ఒక జీన్స్ వేసుకుని రన్ చేస్తూ ఉంటే ఎంత బాగా రన్ చేస్తున్నారు అనుకునేవాడు. ఇవాళ మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో తీసుకుంటే యూనివర్సిటీ మొత్తం పేమెంట్ మీదంతా ప్లాట్ఫామ్ సైడ్ అంతా కూడా వాకర్స్ మనకు కనిపిస్తూనే ఉంటున్నారు కదా. ఈ మార్పు అయితే ఒకటి మనం గుర్తించవచ్చు. అయితే అది ఎంత శాతం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మొత్తం అలా నడిచే వాళ్ళలో నాట్ ఈవెన్ 20% ఉమెన్ ఉండటం లేదు కదా. అలాగే మొత్తం జనాభాలో నడక కోసం టైం కేటాయించుకుంటున్న వాళ్ళు, నడుస్తున్న వాళ్ళు 40 to 50% కంటే జెంట్స్ కూడా లేరు. కానీ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని, ప్రతి ఒక్కళ్ళు తమ కోసం తాము టైం కేటాయించుకోవాలి, తమ కోసం తాము నడవడం మొదలు పెట్టాలి. నడిచే క్రమంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం. ఎన్నో సమస్యలకు ఆరోగ్యంగా ఉండడానికి అసలు ఆరోగ్యానికి ఒక దారి వేసేది కదలిక, మొబిలిటీ. ఆ కదలికను పెంచుకోవడమే జీవత్వాన్ని నింపుకోవడము. ఆ జీవత్వమే మన ఆరోగ్య రహస్యం అనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టి మనం క్రమంగా అడుగులు వేయడం మొదలెడితే మంచానికి దూరం అవ్వచ్చు. అలా కాకపోతే మనం ఒక్కొక్క అడుగు మంచానికి దగ్గరగా వెళ్తున్నట్టు, మంచానికి దగ్గరగా వెళ్తే ఇక చేయించుకోకుండా బతుకుదాం, చేయించుకోకుండా వెళ్ళిపోదాం లాంటివి అసలు పొసగదు కదా. అక్కడ ఉన్న వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం నడిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎక్సర్సైజ్లు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, కదిలిస్తే పెయిన్ ప్రోడక్ట్స్ మొబిలైజ్ అవుతాయి, రొటేట్ అవుతాయి, ఎలిమినేట్ అవుతాయి, పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ ఇంకొంచెం బాగా నడవగలుగుతావు. నడక అనేది అక్కడ నీకు చాలా మటుకు సొల్యూషన్ అవుతుంది. ఒక రకంగా చెప్తే మంచం పట్టేసిన వ్యక్తి కూడా పూర్తిగా మంచం మీద ఉన్నాడు. అలాంటి వ్యక్తి పూట మంచం మీద ఇంకా ఉండకూడదు, ఎవరి చేత ఇంకా చేయించుకోకూడదు అనే నిర్ణయం అప్పుడు తీసుకున్నా కూడా అందులోంచి బయటపడే మార్గం ఉంటుంది. కానీ మంచం దాకా వెళ్ళక ముందు తీసుకోవడం మరీ మంచిది. వెళ్ళిన తర్వాత అయినా
ముందు కాలి వేళ్ళు చేతి వేళ్ళు కదిలించాలి. ఆ కదిలే క్రమంలో అటు ఇటు పొరలాలి. ఆ పొర్లే క్రమంలో మెల్లగా మనంతట మనంగా లేచి కూర్చోడానికి ప్రయత్నించాలి. కూర్చున్న తర్వాత కూర్చొని చేసే వ్యాయామాలు చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా లేచి నిలబడగలగాలి. ఏ మనవరాలనో లేకపోతే కూతుర్నో లేకపోతే కొడుకునో ఎవరినో ఆసరాలు చేసి ఏది లేకపోతే ఒక చేతి కర్ర పెట్టుకుని లేచి నిలబడడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ వాల్ టు వాల్ వాకింగ్ చేయాలి. ఆ గోడ నుంచి ఈ గోడ దాకా, ఆ గడప నుంచి ఈ గడప దాకా, ఈ గడప నుంచి ఆ గడప దాకా. మొదట మంచం దగ్గర నుంచి 4 అడుగులు వేయండి, తర్వాత 10 అడుగులు వేయండి, తర్వాత వాల్ టు వాల్ నడవడం మొదలెట్టంటే 10 అడుగులు 20 అడుగులు వేస్తారు. అప్ అండ్ డౌన్ నడిస్తే 40 స్టెప్స్. అట్లా మనం ఎన్నిసార్లు నడిస్తే 100 అవుతాయి, ఎన్నిసార్లు నడిస్తే 1000 అవుతాయి, లెక్కేసుకోండి. మొట్టమొదట 100 అడుగులతో మొదలెట్టండి, క్రమంగా పెంచుకోండి. ఆ పెంచుకునే క్రమంలో ముందు వాల్ టు వాల్ నడిచిన వాళ్ళు ఇంటి ముందు నడవండి. ఆ తర్వాత మెల్లగా లిఫ్ట్లు ఉండనే ఉంటాయి. లిఫ్ట్ లేకపోతే క్యారిడార్లలోనే నడవండి, అప్ అండ్ డౌన్ కౌంట్ చేసుకుంటూ. ఏ ఫుడ్ కౌంటర్ పెట్టుకుని సెల్లో పెట్టుకుని నడవండి. ఆ నడిచే క్రమంలో కొంత నడత మెరుగుపడ్డాక రోడ్డు ఎక్కండి. రోడ్డు మీద కూడా మీ స్ట్రీట్ లో ఇంటి ముందు నడవండి. ఇంకా అక్కడి నుంచి మెల్లగా వీధి చివరి దాకా నడవండి. ఒకసారి వీధి చివరి దాకా వెళ్ళాక ఎన్ని వీధులు ఉన్నాయో లెక్కేసుకురండి. మొత్తం నువ్వు పార్క్ దాకా వెళ్ళాక ఒక రౌండ్ వేసుకోండి. 400 స్టెప్సా, 700 స్టెప్ల, ఇది ఎంత ఉంది విస్తీర్ణం అని 1/2 మీటరా 1 మీటరా చూసుకోండి. 1 మీటర్ ఉంటే దాదాపు 1000 స్టెప్స్ ఉంటాయి. 1 మీటర్ రౌండ్ జనరలీ గ్రౌండ్ అంటే నీకు 400 కానీ 800 కానీ ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మీరు మేడం మేడం ఆగిపోయింది, కంటిన్యూ చేయరా? హలో మేడం సుహాసిని గారు, సార్ వినబడుతుందా? నాకు ఒక్కదానికి వినబడడం లేదా? సుహాసిని గారు మీరు డిస్కనెక్ట్ అయ్యారు. సుహాసిని గారు ఎవరికి వినిపించట్లా. సుహాసిని గారు ఫోన్ చేయాలమ్మా. మీరు ఫోన్ చేయండి అమ్మా, లేకపోతే మీకు స్వర్ణలత గారు మీ నెంబర్ టైం వేస్ట్ చేయకుండా అందరూ మెడిటేషన్ చేయండి. ముందు వాకింగ్ మధ్యలో ఆగిపోయిందండి. మెడిటేషన్ చేయండి. డాక్టర్ కేవీఎస్ గారు ఆగరు. మెడిటేషన్ చేయాలి మరి. ఇంకోటి, నేను ఆవిడతో పాటు వాకింగ్ వస్తున్నాను మానసికంగా. అవునా? వాకింగ్ అయిపోయింది. నేను అంతేనండి, నిద్రలోనే అర్లీ మార్నింగ్ 4 to 6 చేసేస్తుంటా వాకింగ్. అవునా? నిద్రలోనే. నిద్రలో రవికుమార్ గారు కుట్రలో కుతంత్రాలు ఉన్నాయా? కాదండి, ఆవిడ మన్ని నడిపించేసేటట్టున్నారు, అంత ఉత్సాహంతో చెప్తున్నారు. నేను వాకింగ్ చేస్తాను, అలసిపోతాను, బాగా అన్ని తెలిసిపోతాయి నాకు క్లియర్ గా. ఆల్మోస్ట్ అంటే సిఎస్డి లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా వాక్ చేసే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే కాబట్టి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు అందరూ. వాకింగ్ లో లైఫ్ జోక్స్ బోర్డు ఉంటాయండి. చిన్నప్పుడు ఒక ఆంటీను అంకుల్ వాక్ చేస్తారు. చెప్పండి సార్. మా చిన్నప్పుడు ఒక ఆంటీ అంకుల్ వాకింగ్ వచ్చేవారు. మామూలు హలో అంటే అలా ఉంటారు. ఓసారి అంకుల్ ఇంకో ఆంటీని వేసుకొచ్చాడు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది అది. షర్ట్ వేసుకున్నాడు, ఎన్ని గంటలు వచ్చాడు. అప్పుడు ఏమైందండి? మళ్ళీ ఎంటర్ అయ్యారండి సుహాసిని గారు, మళ్ళీ ఎంటర్ అయ్యారు. రికార్డ్ అయిపోయింది. వేరే ఫోన్ నుంచి
ఎంటర్ అవుతానన్నారు సార్ మేడం గారు. యా. మేడం మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని. మురళీధర్ గారు మన ప్రోగ్రామ్ గురించి వీడియో మాట్లాడుకోవాలి. వీడియో ఓకే సార్. అన్మ్యూట్ మేడం అవ్వండి రండి సుహాసిని మేడం. గారు, అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్. హలో సార్. యా సార్ వినబడుతుంది ఏదో మేడం. కట్ అయిపోయింది మాట్లాడుతుంటే, ఏదో హీట్ అయింది అని క్లోజ్ అయిపోయింది. కదలడం, కదిలించడం, నడవడం, అవయవాల్ని అటు ఇటు కదిలించడం ద్వారా తిరిగి మళ్ళీ మనం కొత్త శక్తిని పుంజుకోగలుగుతాం. ఇలా అన్ని మనం సెల్ఫ్ మోటివేషన్ అండ్ ఆటో సజెషన్స్ అండ్ ఆటో హిప్నటిజం వర్క్ చేసినంతగా ఏ మందులు ఏ మాత్రలు పనిచేయవని నేను నమ్ముతాను. నిజానికి 71 ఏళ్ల నేను ఇవాళ ఏషియా గేమ్స్ లోను, అటు ప్రపంచపు క్రీడల్లో కూడా పాల్గొని విజయవంతంగా తిరిగి రావడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నేను మీ ముందు నిలబడ్డానంటే 8 ఏళ్ల సాధన ఉంది, ప్రయత్నం ఉంది, నమ్మకం ఉంది. హార్డ్ వర్క్ బీట్ టాలెంట్ వెన్ టాలెంట్ డస్ నాట్ వర్క్ హార్డ్. మనం ఎంత హార్డ్ గా ప్రయత్నిస్తామో అప్పుడు మన టాలెంట్ అంతగా షైన్ అవుతుంది. మన టాలెంట్ ఎప్పుడైతే బయటకు రావాలంటే మన హార్డ్ వర్క్ కోఆపరేట్ చేయాలి. అవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడిచినప్పుడు మాత్రమే మనం వినోవర్ అవుతాం. అదే మన లంబాడి, విన్స్ లంబాడి అని ఫుట్బాల్ ప్లేయర్, అమెరికన్. ఆయన ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం కూడా కట్టించారు. వెన్ ఐ వెంట్ టు యుఎస్ఏ 2012 లో యుఎస్ వెళ్ళినప్పుడు నేను ఆ స్టేడియం చూసి వచ్చాను కూడా. ఆయన అంటాడు కదా, యూ బిలీవ్ యూ కెన్ అండ్ యు ఆర్ హాఫ్ వే దేర్ అంటాడు. అసలు నేను చేయగలను అని అనుకోవడంలోనే నీ సగం విజయం ఉంది. అలాగే రాబర్ట్ బ్రౌనింగ్ అంటాడు కదా, ది బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. అనుకోండి, మీరు ఎన్నేళ్ళని ఆలోచించదు. 60 వాళ్ళ పొద్దున మా మిత్రులు ఒకళ్ళు ఎవరో 40 ఏళ్ళు వచ్చాయంటే అందంతో పని లేదు, 50 ఏళ్ళు వచ్చాయంటే ఆహారంతో పని లేదు, 60 ఏళ్ళు వచ్చాయంటే ఇది లేదు, అట్లా చెప్పుకొచ్చిన ఒక చిన్న వీడియో చూశాను. అది చూసినప్పుడు నాకు అదే అనిపించింది, మనకి ఎన్నేళ్ళు వచ్చాయని కాదు, ది బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అనుకున్నప్పుడు ఆ వీడియో మొత్తం తీసి పక్కన పెట్టుకుని అసలు వాట్ వీ హావ్ టు డూ, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, దేనికోసం బతకాలని ఒక ప్రశ్న మనం వేసుకోగలుగుతాం అన్నమాట. అసలు నిజానికి యంగ్, ఓల్డ్ అనే 2 పదాలు రిలేటివ్ టర్మ్స్ అనిపిస్తుంది. రెండింటిని చూడాలంటే ఒక నమ్మకం, యు ఆర్ యంగ్ యాజ్ యువర్ ఫెయిత్ ఈజ్, యు ఆర్ ఓల్డ్ యాజ్ యువర్ డౌట్స్ ఆర్. అంటే నువ్వు యంగ్ ఎంత వరకు, నీ నమ్మకం ఉన్నంత యంగ్ నువ్వు, నీ భయాలు ఉన్నంత, నీ అనుమానాలు ఉన్నంత ఓల్డ్. అప్పుడు నువ్వు యంగ్ ఓల్డ్ అనేది దేంతో కంపేర్ చేస్తావు? యువర్ కాన్ఫిడెన్సెస్ ఆర్ యువర్ యంగ్నెస్ అండ్ యువర్ ఫియర్స్ ఆర్ యువర్ ఓల్డ్నెస్ అనుకున్నప్పుడు నువ్వు యంగ్ గా ఉండాలంటే బీ కాన్ఫిడెంట్. నువ్వు యంగ్ గా ఊహించుకోవడం కాదు, నువ్వు యంగ్ గా మలుచుకోవడానికి నీ డౌట్స్ అన్నిటినీ పక్కన పెట్టి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అదే నీ విజయానికి మొదటి లక్ష్యం అవుతుంది, మొదటి మార్గం అవుతుంది. అలాగే ఏదో ఎక్కడ మొదలెట్టాలనుకోద్దు, స్టార్ట్ వేర్ యు ఆర్. ఎక్కడున్నావు అక్కడే మొదలుపెట్టు. యూజ్ వాట్ యు కెన్ డూ, యూజ్ వాట్ యు కెన్ హ్యావ్. నీకేముందో దాన్నే వాడుకో. డూ వాట్ యు కెన్. నువ్వు ఏం చేయగలవు అంతవరకు చెయ్యి.
మీ మాక్సిమం నువ్వు ఇచ్చేశాక, నీ 100% నువ్వు ఇచ్చేశాక రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు. ఆ మాటకు వస్తే నేను అనుకుంటాను, విజయాలు అనేవి బై ప్రోడక్ట్ మాత్రమే. నా మటుకు నాకు రిక్రియేషన్, రిలాక్సేషన్, హెల్త్, క్రియేటివిటీ, దోస్ ఆర్ బిగ్గర్ థింగ్స్ దాన్ దీస్ మెడల్స్. ఈ మెడల్స్ బై ప్రోడక్ట్. చాలా వస్తాయి, చాలా పోతాయి. వస్తాయి పోతాయి అన్నప్పుడు మరొక చిన్న కొటేషన్ కూడా నాకు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? సమ్ టైమ్స్ వి విన్, సమ్ టైమ్స్ వి లెర్న్. కొన్నిసార్లే గెలుస్తాం, అందరూ గెలవరుగా. ఆట అంటే అందరూ గెలవరు, ఒక్కడే గెలుస్తారు. ఆడడం అంటేనే ఓటమికి సిద్ధపడ్డం. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటేనే గెలిచినా ఓడినా ఆడాలి అనే ఒక కమిట్మెంట్. ఆ ఆడడంలో మన గెలుపు ఉంటుంది. ఆడాలి అన్న తపనలో, ఆడాలి అనే ఒక కోరికలో, ఆడాలి అనే సంకల్పంలో, ఆడాలనే ఆకాంక్షలో మన విజయం ఉంటుంది. విజయం ఏంటి? మెడలా, ప్లేసా కాదు. గెలిచావా విజయం నీది, ఓడిపోతే పాఠం నీది. అక్కడ నువ్వు పాఠం నేర్చుకోగలిగినాడు తప్పనిసరిగా నెక్స్ట్ టైం నీకు విజయం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎందుకని? నెక్స్ట్ టైం మనం విజయం సాధిస్తామనే నమ్మకం నీలో ఉంది కనుక. ఇక ప్రధానంగా 2 అంశాలు చెప్పాలి ఇంకా నేను, నా సెల్ సహకరిస్తే. మొదటిది ఏంటంటే జస్ట్ ది హిస్టరీ ఆఫ్ సీనియర్ ఫుడ్స్ గురించి చెప్పుకున్నప్పుడు, ఈ 75లో కెనడాలో స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు, అక్కడ నేను చెప్పాల్సింది ఓకే 1975లో వా అనే సంస్థ ఏర్పడింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ వెటరన్ అథ్లెట్స్ గా ప్రారంభమైంది. అదే తర్వాత వెటరన్ అనే పదాన్ని తొలగిస్తూ మాస్టర్ కింద మార్చుకుంది. అదే వామా అయింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ మాస్టర్ అథ్లెటిక్స్. వీళ్ళు కండక్ట్ చేసే ఛాంపియన్షిప్స్ మీట్ రెగ్యులర్ గా జరుగుతుంది. 75 నుంచి ఏటా. ముందు ఏషియా కంట్రీస్ లో జరుగుతోంది. అక్కడ గెలిచిన వాళ్ళతోటి మళ్ళీ వరల్డ్ మీట్ జరుగుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏషియాలో ఉండే సంస్థ పేరు ఆమా అంటాం అనమాట, ఏషియా మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్. నేను ఫిలిప్పైన్స్ వెళ్ళి ఆడినప్పుడు ఆమా మెంబర్ గా నన్ను ఎన్రోల్ చేసుకోగలిగాను. అలాగే స్వీడన్ వెళ్ళడానికి వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ మెంబర్ని కాగలిగాను. సగర్వంగా నేను చెప్పుకోగలను, ఆ 2 సంస్థల్లో నేను ఒక సభ్యురాల్ని అని. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, వీళ్ళ ఫిలాసఫీ ఏంటి? వరల్డ్ అసోసియేషన్ ఇది. వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, లైఫ్ లాంగ్ ఫిట్నెస్ అనేది గోల్. ఫిట్నెస్ టుడే టుమారో కాదు, బతికున్నంత వరకు మనం ఫిట్ గా ఉండాలి అనేది గోల్ గా పెట్టుకోవాలి. హెల్తీ ఏజింగ్ కోసం ప్రయత్నించాలి. ఏజింగ్ వచ్చింది, వయస్సు ఇందాక చెప్పుకున్నాం కదా, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, ప్రతి 10 ఏళ్ళకి మనం ఒక్కొక్క డెకేడ్ దాటుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 77 డెకేడ్స్ దట్ ఈస్. ఈ ఏజింగ్ లో హెల్దీ ఏజింగ్ అని అవసరం. ఈ హెల్దీ ఏజింగ్ కోసం ఏం ట్రై చేస్తాం? ఇక్కడ వ్యాయామము, క్రీడలు మనకి హెల్దీ ఏజింగ్ కి ఉపయోగపడతాయి. అలాగే కాంపిటేటివ్ ఆపర్చునిటీస్ బియాండ్ ది ట్రెడిషనల్ ప్రైమ్ ఇయర్స్. మామూలుగా ట్రెడిషన్ లో మనకి ప్రైమ్ ఇయర్స్ లో అప్ టు 40 years దాకా, లేదా 27 30 years రిటైర్మెంట్ తీసుకుంటున్న క్రికెట్ ప్లేయర్స్ ని వాళ్ళని చూస్తుంటాం మనం. అలాగా గేమ్స్ లో ఇక్కడ మనకు చాలా సందర్భాల్లో వాళ్ళ కెరీర్ 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి, 40 ఏళ్ళకి ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ వేర్ దేర్ కెరీర్ ఎండెడ్, దేర్ వి స్టార్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. అక్కడ మన నడక మొదలవుతోంది, అక్కడ మన ప్రయాణం మొదలవుతోంది. అక్కడ మనకి
హెల్దీ కాంపిటీషన్. ఎలా హెల్దీ కాంపిటీషన్? సేమ్ ఏజ్ గ్రూప్స్ మధ్య కాంపిటీషన్ పెడతారు. 35 నుంచి 39 దాకా ఉన్న వాళ్ళకు ఆడతారు. పై ఏజ్ వాళ్ళు కావాలంటే కింద ఏజ్ వాళ్ళతో ఆడొచ్చు, కానీ కింద ఏజ్ వాళ్ళు పై ఏజ్ వాళ్ళతో ఆడకూడదు. అంటే మేము చిన్నపిల్లలతో కంపీట్ చేయకూడదు. ఐఎమ్ 40, నేను 40తో ఆడొచ్చు, ఇంకా కావాలంటే కానీ 75తోనూ 80తోనూ ఆడకూడదు. 65తో కంపీట్ అవ్వచ్చు, 60తో కూడా కంపీట్ అవ్వచ్చు. అది కిందకి రావచ్చు కానీ పైకి వెళ్ళకూడదు. అదొక చిన్న నియమం ఉంటుంది. ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ది సేమ్ ఏజ్ గ్రూప్స్ కనుక ఎప్పటికీ కూడా ఫెయిర్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఒకరి మధ్య ఒకటి. మళ్ళీ 20 seconds అని వస్తుంది. సారీ ఐ హావ్ టు చెక్ అవుట్ విత్ ఇన్ 20 seconds. ఓకే, ఇక్కడ మన గవర్నమెంట్స్ ప్రోత్సాహాన్ని గురించి మనం ఒక మళ్ళీ రీజాయిన్ అవ్వాలేమో మేడం. మంచి ఇన్స్పిరేషన్ మేడం కదండి. ఇది సంథింగ్ ఫోన్ లో ఫాల్ట్ ఉన్నట్టుంది సార్. అది ఒక ఎవ్రీ 25 minutes కి అది ఆగిపోతుంది. ఆటల్లో రెస్ట్ కావాలనుకుంటున్నారు చెప్తున్నారేమో మేడం గారు. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని నడవండి అని చెప్తున్నారు. అంటే మామూలు సీనియర్ ప్లేయర్స్ అందరికి ఇట్లా మధ్యలో రెస్ట్ తీసుకున్నప్పుడు వచ్చి టవల్ ఇచ్చి డ్రింక్ ఇచ్చి ఒకటి ఎనర్జీ డ్రింక్ ఇచ్చి అట్లా ఉంటారు సార్ అసిస్టెంట్స్. అదేం చేయండి మరి, తప్పదు మీకు. స్వర్ణలత గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి ఆవిడకి. జాయిన్ అవుతారు సార్. అవుతారా? ఎంతమందికి మార్నింగ్ వాక్ సార్ ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు? దాదాపు అందరికీ ఉందండి, అందరికీ. నేను ఈ నీ జాయింట్ పెయిన్స్ వచ్చాక ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ ఎక్సర్సైజెస్ దాన్ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కి రిస్ట్రిక్ట్ చేసుకొని మోర్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి. ఇప్పుడు ఒక ఇది ఉంది చూడండి సార్, 70 ఏళ్ల కుర్రాళ్ళు 25 ఏళ్ల ముసలాళ్ళు అని. అవునండి. అలా ఇప్పుడు జనరేషన్ అలాగే ఉన్నారు సార్. మాకు వాకింగ్ కన్నా వారం వారం పెసరట్ పార్టీ, బీచ్ లో గోడ మీద కూర్చొని అసు కొట్టుకోవడం అది కూడా ఎక్కువ. ఏదో ఒక మోటివ్ ఉండా కదా సార్, దానికోసమే వాకింగ్ వెళ్తున్నారేమో మీరు. జాయిన్ అవుతా అన్నారు ఆవిడ మళ్ళీ. సార్ కానీ ఇది వరకు ఉన్నంత హుషారు ఈ మధ్యన ఉండట్లేదు పెద్దవాళ్ళు. కానీ ఎందుకంటే వైఫ్స్ కూడా ఫాలో అయిపోతున్నారు వాకింగ్ లో. బీచ్ లో కూర్చోవడమే ఎక్సర్సైజ్ అండి. పిల్లలు పరిగెడుతుంటే చూడొచ్చండి, అదొక హుషారు. మీరు ఆడపిల్లలా మగపిల్లలా చెప్పట్లేదండి. అది యథాతథంబు గ్రాహ్యంబు. ఆవిడ ఏదో పాట పాడుతున్నట్టున్నారు. మీరు ట్యాంకబడి దగ్గరికి వెళ్తారా వాకింగ్కి కృష్ణమోహన్ గారు? ఉషా గారు ఏమో మాట్లాడుతున్నారు కానీ మనకి వినిపిస్తలేదండి. కృష్ణమోహన్ గారు వాకింగ్ కి ట్యాంక్ బండ్కి వెళ్తారా అంటున్నారు.
సార్ నేను ఉస్మానియా యూనివర్సిటీ. మేడం ఫోన్ కొంచెం ట్రబుల్ లో ఉంది సార్, ఒక 10 minutes లో జాయిన్ అవుతానన్నారు. ఈలోగా ఇదే టాపిక్ మీద మనం ఒక్కొక్కళ్ళు చర్చించుకుందామండి, చాలా డిస్కషన్ పెడతాం. అంటే జనరల్ గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్లలో కొంచెం పెళ్ళవగానే మోడర్న్ అమ్మాయిలు కూడా పెళ్ళవగానే ఇక తమ ఏదో చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఈ వాకింగ్లు ఇవన్నీ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడడం నేను గమనిస్తూనే ఉన్నా. అట్లాగే అమెరికాలకు ఇంగ్లాండ్కి వెళ్ళినటువంటి మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ చాలా చాలా హైలీ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ థింగ్. వాళ్ళు జిమ్లకు వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అని చేస్తారు. ఇండియాలో కూడా జిమ్లకు వెళ్తారు, కానీ కొన్ని హయ్యర్ సర్కిల్స్ లోనే వెళ్తున్నారు. అది నాకు కనబడింది. అందరూ వెళ్ళటంలా. సంహౌ ఉమెన్ లో ఈ చేంజ్ రావాలి, వాళ్ళకు కూడా హెల్త్ కాన్షియస్నెస్ రావాలి. అండ్ దే మస్ట్ టేక్ అప్ ది నెసెసిటీ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఏదో. నేను ప్రశ్న వేస్తానండి సార్. వంట చేయడం ఆట కాదా? అది మంచిదే సార్. అది కూడా దాంట్లో కూడా మూడు బాడీ కదలికలు వస్తూ ఉంటాయి చాలా. కాబట్టి నేను ఒక అనుభవం చెప్తాను సార్. చెప్పండి. అందరికి పనికొచ్చేది. ఆవిడ జాయిన్ అయ్యేలోగా మా అక్క అండి చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. 85 86 ఆవిడ. 50 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి తను ఏం చేయడం మొదలు పెట్టిందంటే ఇంట్లో ఎప్పుడు పని చేసుకుంటుంది, వంట చేసుకోవడం. అది 4 5 ఉన్న ఇల్లు, 5 6 ఉంటారు. అప్పుడు ఎవరైనా వస్తే కూడా వెంటనే తనే మంచినీళ్ళు ఇచ్చేది, టీ తయారు చేసి ఇచ్చేసేది. అసలు ఏ పనైనా సరే తను ముందు చేసేది. అక్క అందరూ చిన్నవాళ్ళు ఉన్నారు నీకన్నా, కోడళ్ళు కూతుళ్ళు మానవులు వాళ్ళంతా, నువ్వు బయలుదేరి లేచి నువ్వు చేస్తున్నావు, నువ్వు తెచ్చి పెడుతున్నావు అంటే, కాదమ్మా నేను ఇలా పనిచేస్తూ ఉంటేనే నేను అందరికీ ఉపయోగంగా ఉంటాను, నా సిగ్నిఫికెన్స్ నాకు ఉంటుంది, నా ఆరోగ్యం నాకు ఉంటుంది, నేను ఇలాగే చేస్తూ ఇలాగే వెళ్ళిపోవాలి అని అప్పటి నుంచి అండి. అసలు ఆవిడ ఎప్పుడూ ఇంట్లో పని చేసుకుంటూనే ఉండేది. ఇప్పటి వరకు అంటే 84 85 వంగిపోయి సగమే ఎల్ షేప్ లో ఉండి కూడా ఆ స్టవ్ అందుకుని అక్కడ కావలసినటువంటి వంట పదార్థాలు అన్ని ఆవిడే వండేసేసి పెట్టేస్తుంది. 5 6 ఉన్న ఇంట్లో ఇప్పటికీ టీ అనగానే చటుకుండేసి టీ పెట్టడానికి వెళుతుంది. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉందండి. ఎంత యాక్టివ్ ఉందంటే రోజు నేను కదలకుండా కూర్చున్నప్పుడల్లా పక్కన తలుచుకుంటూ ఉంటాను. మీరు చెప్పండి సుహాసిని గారు. మీ సపోర్ట్ లోనే మాట్లాడుతున్నాను. మీ టాపికే మాట్లాడుతున్నామండి. ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మనకి వెజిటబుల్ కటింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, బ్రెయిన్ యాక్టివిటీని పెంచుతాయి. మనకి అది వంట ఒక యాక్టివిటీ, మెదడుకు పనిచేస్తుంది, అన్నిటికీ పని చేసిన ఆడవాళ్ళకి పనిచేయదు. ఎందుకో తెలుసా? మొనాటని, మెకానికల్ గా ఆ బ్రెయిన్లు స్తంభించిపోయి ఉంటాయి, తరిగి 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 వేళ్ళు కొంకర్లు పోయి ఉంటాయి. వాళ్ళకి చేసి 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 ఆ వంట అంటే, వంటగది అంటే ఒక విరక్తి పుట్టి వాళ్ళ పేర్లు వాళ్ళు మర్చిపోయే స్థితికి వచ్చి వంటలు అంటే కథలు పుడతాయి. వంట ఆటే. ఎప్పుడు ఈవెన్ పెరాలసిస్ పేషెంట్ కూడా వచ్చి కూరలు తరగమంటారు, లేదా సూదులు దారం ఫింగర్స్ కదిలించడం అనేది చాలా మంచిది. ఫింగర్స్ నువ్వు కూరగాయలే తరగక్కర్లా, బాల్ తీసుకుని విసురుతున్నా ఫింగర్స్ కదులుతాయి కదా. ఆడవాళ్ళు కాసేపు బాల్ ఆడుకోవచ్చు కదా, వంటగదిలోనే పని చేయక్కర్లా. వంటగది ఆడవాళ్ళది మాత్రమే అయినంత వరకు అది ఆడవాళ్ళకి వర్తించదు. దేర్ ది పేట్రియార్కీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఆడవాళ్ళ మీద డబుల్ బర్డెన్ అనేది కూడా. అందుకని మన జాబ్స్ లో ఒక రకంగా వాళ్ళు పని చేస్తారు, ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో పని చేస్తారు. ఇవాళ డబుల్ బర్డెన్ కాదు, స్త్రీల మీద ఉన్నది త్రిబుల్ బర్డెన్. ఆ మూడో బర్డెన్ ఏంటో తెలుసా? ఇమోషనల్ స్ట్రెస్. ఇమోషనల్ బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వాళ్ళే. మళ్ళీ ఎవరికి కోపం వచ్చినా వాళ్ళే హడావిడి పడాలి, ఎవరికి అలకలు వస్తాయో వాళ్ళే చూసుకోవాలి. పిల్లలకి ఇదే కూడా, 2 పిల్లలు ఉంటే 2 సమానంగానే చూస్తున్నాను తల్లో అని వాళ్ళకి నచ్చ చెప్పుకోవడం కూడా మళ్ళీ వాళ్ళదే బాధ్యత అవుతుంది. ఇలా ఇమోషనల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది. రెండోది ఇది ఒకటి ఉంది, దాంట్లోంచి బయటపడాలి, వేరే సంగతి.
అయితే నేను చెప్పాల్సిన ఇంకొక అంశం ఏంటంటే లేడీస్ దగ్గరకు వచ్చేసరికి మామూలుగా ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక అందరూ సెలవు పని చేసుకునే వాళ్ళు కనుక ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రేపు అన్ని పనులు ఒక మదర్ గా తను మాత్రమే చేస్తున్నప్పుడు, రెండోది ఇవాళ సోషల్ ఆర్డర్ లో లేడీస్ కి వాళ్ళ అస్తిత్వమే ఒక పెద్ద డైలమాలో ఉన్న స్థితిలో చాలా మంది మెజారిటీ లేడీస్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక అభద్రతా భావం అనేది అడుగడుగునా ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ చాలా ప్రేమించే భర్త అయినా ఈ ప్రేమ చివరి దాకా ఉంటుందా లేదా, ఈ ప్రేమ అటు ఇటు తొణికిపోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాది అనుకుని వాళ్ళకు కూడా అడిగినా అడగకపోయినా చేతికి అందించి అన్ని వాళ్ళని హ్యాండిక్యాప్డ్ చేసేది లేడీసే. ఐ అగ్రి. కానీ దేనివల్ల? ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల. అలాగే పిల్లలతో కూడా పిల్లలని మామూలుగా 8th దాకా 9th దాకా పిల్లలకి మదర్ అన్ని చేస్తుంది. అప్పుడు వాళ్ళు టీనేజ్ లో కడుగు పెట్టాక సెల్ఫ్ సఫిషియన్సీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. బట్ మదర్ వోంట్ అలౌ. దీన్ని ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్ అంటాం మనం. ఈ ఎమోషనల్ స్ట్రెస్ ఏంటంటే రీఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆడవాళ్ళు. ఏంటంటే వాళ్ళేంటో వాళ్ళు గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి ఇంకా ఏమొచ్చు, ఈ వంట కంటే ఇంకా ఏమొచ్చు, ముగ్గుల కంటే ఇంకా ఏమొచ్చు, డే టు డే చేస్తున్న పనుల కంటే ఏవైతే తన్ని స్తబ్దంగా మొద్దుబారించేసేసాయో ఆ పనులు అయిపోయాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి బాక్సులు పెట్టి వాళ్ళకి అది చేసి జళ్ళు వేసి డ్రెస్సులు వేసి అలసిపోయావు నిన్నటిదాకా. ఇవాళ స్ట్రెస్ లేదు, పిల్లలు లేరు. ఇంకా ఎందుకు నువ్వు అదే స్ట్రెస్ లో ఉన్నావు? దాంట్లోంచి బయటికి రా, వాకింగ్కి రా, పార్క్కి రా, ఫ్రెండ్స్ తో కలు, ఆడుకో, పాడుకో, మనం అంతా కలిసి ఒక్కటిగా ఉన్నాం. నువ్వు ఒంటరిగా లేవు, నీ చుట్టూ నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వంట చేసుకోవాల్సి వస్తే తలో ఇప్పుడు ఈ పాట్లాక్స్ ఎందుకు పెరిగాయంటారు? ఒక్కళ్ళే వండుకుంటే కంటే తలోక ఐటమ్ చేసుకుని అందరూ కలిసి పంచుకోవడం. ఉప్పు నువ్వు తీసుకురా, పప్పు నేను తెస్తాను, కలిసి వండుకుందాం అని కదా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆ మొనాటని బదులు కొట్టుకుందుకు క్రియేటివ్ గా వాళ్ళలో చేస్తున్న ఒక ప్రయత్నం. అఫ్ కోర్స్ దానికి మళ్ళీ కార్పొరేట్ కలర్స్ వచ్చేసాయి, దానికి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలా. అంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక మంచి వైపే మొదలవుతుంది, కానీ మంచిగా కొనసాగాలని లేదు, మంచిగా ఎండవాలని లేదు. ఓకే, మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను. నేను చెప్తున్న దాన్ని ఎక్కడ ఆపానో చూస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను ఇద్దరు లేడీస్ అట్లీస్ట్ వాళ్ళ గురించి ప్రస్తావించాలి. మనం ముందే చెప్పుకున్నట్టు అసలు యంగ్ కాదు, ఏజ్ తో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించి ఈ యంగర్స్ కి ఎల్డర్స్ కి ఏజ్ లిమిట్ తో పెద్ద పోటీలు పెట్టాలి అనుకున్నటువంటి వ్యక్తి డేవిడ్ పైన్. ఈ డేవిడ్ పైన్ అనే అతను ముందు 1960 నుంచి ఇనిషియేట్ చేశాడు. 1975 లో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ వెటరన్ అథ్లెట్స్ ఫామ్ చేయడానికి కూడా హెల్ప్ చేశాడు. లేడీస్ వైపు నుంచి కూడా ఇద్దరు పేర్లు చెప్పుకోవాలి. మనం గేమ్స్ గురించి అనుకున్నాం కదా, జీన్ రైస్ అనే ఒక ఆవిడ, జెన్నీ రైస్ అనొచ్చు ఆవిడ. జెన్నీ రైస్ ఏంటంటే 60-64 ఏజ్ గ్రూప్ లోను, నాలాగే 63 years కి నేను ఎంటర్ అయ్యా, 64 years 4th year. 65-69 ఏజ్ గ్రూప్ లోను, 70-74 ఏజ్ గ్రూప్ లోను ఆమె వయో విభాగాలలో అనేక అంటే తన ఆడిన అన్ని ఏళ్ళు 15 ఏళ్ళు ప్రపంచ రికార్డులు చాలా నెలకొల్పారు. 70 సంవత్సరాల వయసులో 3 గంటల 27 నిమిషాల్లో మ్యారథాన్ పూర్తి చేసిన ఎక్కువ వయసు ఉన్న స్త్రీగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మళ్ళీ చెప్పుకోవాలంటే మెడోనా అనే ఉన్నారు, సిస్టర్ మెడోనా అన్న ఆవిడ, మెడోనా బుడర్. ఈవిడేంటంటే 45 కంటే ఎక్కువ మ్యారథాన్స్ లో పాల్గొన్నారు. అవి కూడా ఉత్త మ్యారథాన్స్ కాదు, ట్రయాథలాన్స్. ఆ ట్రయాథలాన్స్ కూడా ఉత్త ట్రయాథలాన్ కాదు, ఐరన్ మ్యాన్ ట్రయాథలాన్స్. ఐరన్ మ్యాన్ ట్రయాథలాన్స్ అని దేనంటారు తెలుసా? స్విమ్మింగ్, బైక్ రైడింగ్, మ్యారథాన్ రన్ 3 కలిపితే ట్రయాథలాన్ అంటాం. ఈ ట్రయాథలాన్ లో కూడా వాటికి ఉండే మెజర్మెంట్స్ లోంచి
ఐరన్ మ్యాన్ అనే పేరు తెచ్చుకున్న ట్రయాథలాన్ ఏంటంటే 3.8 కిలోమీటర్స్ స్విమ్ చేయాలి, 180.2 కిలోమీటర్స్ బైక్ రైడ్ చేయాలి, 180 కిలోమీటర్ల బైక్ రైడ్ చేయాలి, 42.2 కిలోమీటర్స్ మ్యారథాన్ రన్ చేయాలి. అలాంటివి 45 ట్రయాథలాన్స్ లో పార్టిసిపేషన్ చేసింది సిస్టర్ మ్యాడోనా. ఆవిడ 82 ఏళ్ల వయస్సులో ఐరన్ మ్యారథాన్ పూర్తి చేసిన అత్యంత వయసున్న మహిళగా పేరు తెచ్చుకున్నావు. అంటే మన ముందు ఎగ్జాంపుల్స్ ఏం తక్కువ లేవు. అద్భుతమైన కెరీర్ సృష్టించి తమదైన విజయాన్ని సాధించి ఆడవాళ్ళు సాధించగలరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. ఒకే చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో వీళ్ళ ఫిలాసఫీ గురించి మనం ఇందాక చెప్పుకున్నాము. ఇది అసలు మేజర్ గ్లోబల్ మూవ్మెంట్ గా మనం గుర్తించాలి. కొంచెం డిస్కంటిన్యూస్ గా చెప్తున్నాను కనుక మరి కొన్ని పాయింట్స్ మిస్ చేస్తున్నాను, పర్వాలేదు. బట్ మీకు ఏమైనా ఇంకా చర్చలో భాగంగా ఇంకేమైనా అవసరం అయితే చెప్తాను. ఏమ్మా? ఓకే మేడం, మనం ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. 7 అయింది, మనకు కూడా టైం అవుతోంది, ఇంకా 3 minutes ఉంది. సార్ అందరికీ కూడా ఒక మాట చెప్పండి చెప్పండి మేడం. ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే నో వన్ ప్రమోటింగ్ దీస్ ఎల్డర్లీ గేమ్స్ అమ్మా. అక్కడ వాళ్ళు ఏమంటారంటే పే అండ్ ప్లే అంటున్నారు మా అసోసియేషన్స్. నా మటుకు నాకు పెన్షన్ ఉంది, వెళ్తున్నా. కానీ ఆడవాళ్ళకి వాళ్ళ ఆదాయం మీద పూర్తి ఆర్థిక స్వాతంత్రం ఉన్న కుటుంబాలు చాలా తక్కువ. ఉద్యోగస్తులైనా సంపాదిస్తున్నా, పెన్షన్ తీసుకుంటున్నా, అది ఇంట్లో కుటుంబాల్లో పర్మిషన్స్ తీసుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు కనుక అదొక పెద్ద హద్దులు. తర్వాత ఏంటంటే ఏ పోటీలకు వెళ్ళినా ఎంట్రీ ఫీజు మేము కట్టుకోవాలి, దారి ఖర్చులు మేము పెట్టుకోవాలి. అక్కడ వసతి ఆహారం మనవి. అంటే ఈ 4 రకాల ఖర్చులు మినిమం. ఏ అంటే అది ఈవెన్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అయినా, స్టేట్ కాంపిటీషన్ అయినా, నేషనల్ అయినా, ఏషియన్ అయినా, వరల్డ్ అయినా, ఇది మనం బేర్ చేయగలిగినప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము. దీనికి మనం గవర్నమెంట్ కి ఒక చిన్న రిజల్యూషన్ మన తరఫున రాసి ఒక చిన్న రిప్రజెంటేషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే కొంత ప్రోత్సాహం ఇస్తే, ఇప్పుడు 4 కనీసం మాకు చార్జెస్ వేసి అక్కడ అకామిడేషన్ వరకు వాళ్ళు స్పాన్సర్ చేసిన ఎంట్రీ ఫీజు ఒక్కటి కట్టుకుని వెళ్ళి ఏదో తినో తినకో ఆడుకుని వస్తాం అనొచ్చు. లేదా ఇంకోటి లేదా మొత్తం గవర్నమెంట్ వచ్చేసి హెల్ప్ చేస్తే ఇవాళ వైద్యం కోసం అని మెడికల్ బీమాలు ఇన్ని రాయితీలు ఇస్తున్నారు కదా, నిజానికి అవన్నీ మిగిలిపోతాయి. ఎప్పుడు ఎక్కువ మంది పాల్గొన్నారనుకోండి, ఎక్కువ మంది ఆరోగ్యవంతులు అవుతారు. ఎక్కువ మంది ఆరోగ్యవంతులు అయితే రోగాల బారిన పడకుండా ఉండగలుగుతారు. రోగాల బారిన పడకపోతే వైద్యాల కోసం మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, మాకు ఆడుకుందుకు డబ్బులు ఇవ్వండి. ఇచ్చే డబ్బు లేదా ఆడుకుందుకు మమ్మల్ని మేము ఆరోగ్యంగా పెట్టుకుందుకు, ఒక ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడం కోసం, ఒక ఆరోగ్యమైన దేశాన్ని మీకు ఇవ్వడం కోసం మీరు మాకు ఫైనాన్స్ చెయ్యండి అని గవర్నమెంట్ అడుగుతా తప్పలేదు అనుకుంటాను. అలాగే ఈ ఆటలలోకి రావడానికి ప్రోత్సహించడము, స్పాన్సర్ చేయడం, ప్రభుత్వాలు, ఇండివిజువల్స్ మొత్తం అంతా కొంత ముందుకు వస్తే తప్ప ఇవి కొనసాగించడం కొంత కష్టమైన పని. అందుకనే ఇవి మిడిల్ క్లాస్ గేమ్స్ గా మిగిలిపోతున్నాయి. లోయర్ మిడిల్ క్లాస్ దాకా, అట్టడుగు వర్గాల దాకా ఇవి చేరకపోవడానికి ఫైనాన్షియల్ స్ట్రెస్ ప్రధానమైన కారణం అవుతుంది. అదే ప్రభుత్వాలు కనుక ప్రోత్సాహం ఇస్తుంటే ఈ డీవియేషన్ రాదు కదా, అందరూ అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. కనుక దాని ముఖంగా మనం అడుగులు వేయడం బాగుంటుంది అని, అలా మనం ఆరోగ్యకరమైన దేశాన్ని తయారు చేద్దామని ఇలా నేను 70 ఏళ్ల వయసులో భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ దేశ విదేశాల్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నందుకు సగర్వంగా మీ ముందు నిలబడి చెప్తున్నది ఒకటే, అనారోగ్యం నాకేం తక్కువ.
అనారోగ్యం అంటే ఒకటి చెప్తా, ఏది శాశ్వతం కాదన్నట్టు అనారోగ్యం కూడా శాశ్వతం కాదు. వస్తే కొన్ని ఒక్కొక్క ఆ రోగాన్ని బట్టి కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని మనతో స్నేహంగా పూర్తిగా ఉంటాయి. నాతో ఆస్మా ఉన్న రోజుల్లో నేనేం చెప్పేదాన్ని, ఓ ఫ్రెండ్ వచ్చినట్టు రామ్మ కూర్చో, డెరిఫిలిన్ కావాలా ఇస్తాందా అని ఒక ఇంజక్షన్ వేసుకునేది. లేదా నీకేంటి ఏవిల్ కావాలా తీసుకో, ఒక మంచి టీ పెట్టివనా తాగమ్మా, నాకు నేనే చెప్పుకుని ఓ టీ తీసుకుని కూర్చుని ఏదో పాటి కోసం. అలాగే ఇప్పుడు బీపీ ఉంది లేదా కొలెస్ట్రాల్ ఉంది, దానికి ఒక మాత్ర వేసుకో, ఎక్కువ అవుతుందో అది చూసుకో, టైం టు టైం చెక్ చేసుకో. సెల్ఫ్ చెక్ ఈస్ ది బెస్ట్ చెక్. నీ ఆరోగ్యాన్ని నువ్వు చెక్ చేసుకో, నిన్ను నువ్వు మానిటర్ చేసుకో, నీ శరీరం చెప్పేది విను, అది చెప్తుంది నీకు. ఇంకా పడుకున్న చాలు, పొద్దు నుంచి ఇంతసేపు పడుకున్నావులే, కాసేపు నడిస్తే బాగుంటుంది, కొంచెం 4 మెట్లు ఎక్కి దిగు, లేదా రోడ్డు మీద దాకా రా అని మనకి చెప్తుంది. మనం వినం, పోలే బా ఈ రోజు పడుకుంటారు ఎప్పుడు, అట్లా మనం బద్దెక్కకుండా శరీరం చెప్పేది వింటే, అది అడిగిన మందులు అడిగితే మందులు ఇవ్వు, వ్యాయామం అడిగితే వ్యాయామం ఇవ్వు, ఆటలు అడిగితే ఆటలు ఇవ్వు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. నువ్వు సిగ్గా ఉన్నావు అనుకో, నీ గురించి ఇంటి మంది టెన్షన్ పడతారు, నీ గురించి ఇంటి మంది బాధపడతారు. అంతమందికి బాధను తప్పించిన దాని నీ నడక నువ్వు నడుచు, నీ ఆరోగ్యం నువ్వు చేసుకో, వ్యాయామం చేసుకో, చేతైతే వంటలో కొంచెం సహాయం చేయి, ఇంటి పని ఇంటి సభ్యులు అందరిది అని గుర్తు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎంతో కొంత ఏదో ఒక పని చేయవచ్చు. ధన్యవాదాలు మేడం. శ్రీ డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు ఈరోజు చాలా మృదు మధురమైన వాయిస్ తో చక్కని అంశం. ఇప్పుడు మన చుట్టుపక్కల మనం చూస్తున్నది, ఎక్కువ మంది కూడా అంటే ముసలితనం వచ్చేసి ఏజ్ అయ్యే కొద్ది కూడాను ఇంకా అన్ని అయిపోయినాయి అని నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళు చాలా మంది చుట్టూ కనబడుతుంటారు. కానీ మన సిఎస్టి గ్రూప్ అట్లా కాదు. కానీ అంటే అలాంటి వాళ్ళకంతా కూడా ఒక మంచి గొప్ప టాక్ ఇవాళ నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది మేడం. మీ స్పీచ్ ఇవాళ వినడము అసలు చాలా మోటివేషన్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అందులో మీరు అదే అనుకున్నది సాధించడంలో ఎక్కడ మహిళలు అందరూ ముందుండాలి అనే దాన్ని మీరే మాకు ప్రత్యక్ష నిదర్శనం. ఇలా ఆమె గురించి చెప్పారు, సిస్టర్ మడోనా గురించి చెప్పారు. మాకు ఇప్పుడు మీరు ఇంకొక మెడోనా మా ముందున్నారు. సో చాలా సంతోషం మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. మనకి చాలా మంచి ఇన్పుట్, ఇన్ఫర్మేటివ్ గా ఉంది, ఇలాగ ఇన్స్పిరేషనల్ గా ఉంది, మంచి టాక్. దీని మీద అందరూ స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు. నా సెల్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో నాకు తెలియదమ్మా. నేను చెప్పదలుచుకున్న వరకు అయితే కొంచెం చెప్పాను. సాధ్యమైనంత కొంచెం గ్యాప్ ఇచ్చైనా మళ్ళీ చర్చలో పాల్గొంటూ అందుకుందుకు అలాగే తప్పకుండా బాలమోహన్ దాస్ గారు. అందరికీ నమస్కారం అమ్మా. కృష్ణనగర్ ప్లే గ్రౌండ్, ఏసీ కాలేజీ, మరి పట్టాపురం స్కూలు, ఈ మాటలు వింటే సుహాసిని గారు మా గుంటూరు అమ్మాయి అని తెలిసిపోయింది. థ్యాంక్ యూ. సో సార్థక నామధేయురాలి ఆవిడ సుహాసిని. నవ్వుతూనే పాట మనకు చెప్పారు. మనకి చాలా సంతోషం అమ్మా. ఆటలాడండి, ఆరోగ్యంగా ఉండండి, పుట్టుక నుంచి గిట్టే వరకు ఆడండి. అది మేజర్గా ఆవిడ చెప్పింది అనుకుంటున్నాను. అన్ని వయసుల వారికి కూడా దీంట్లో ఉంది. కాకపోతే వయసు మళ్ళిన వారు మీరు మళ్ళా వయసులో సంబంధం లేకుండా పక్కన పెట్టి ఆడండి అని చెప్పారు ఆవిడ. నా పేరు బాలమోహన్ దాస్ అమ్మ. మీరంతా ముసలోళ్ళు అవుతారేమో కానీ నేను ముసలోడిని కాను. నేను ఎప్పటికీ యంగ్ గానే ఉంటాను. పేరులోనే బాల ఉంది. ఎప్పటికీ ఉంటాను. పేరే కాదు, మీరు ఎలాగే సార్థక నామధేయులు, నేను కూడా సార్థక నామధేయులే. నాగార్జున యూనివర్సిటీలో నేను వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు 2007లో అక్కడ స్పోర్ట్స్ పెట్టాం మేము. మా క్యాంపస్ కి చుట్టుపక్కల ఉన్న 8 విలేజెస్ లో స్త్రీలకు, పురుషులకు, పిల్లవాళ్లకు 22 ఆటలు రూరల్ స్పోర్ట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి పోటీలు పెట్టి మా క్యాంపస్ లో వారందరికీ సన్మానాలు చేసాం, గెలిచిన వారికి. ఇది 2007 జరిగింది. 2007 మొదల్లోనే
నాగార్జున యూనివర్సిటీలో ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ హాస్టల్, భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హాస్టల్ పెట్టిన మాకు ఆ ప్రివిలేజ్ ఉంది. అది ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వారు వచ్చి వారు ఫౌండేషన్ స్టోర్ వేశారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు దాన్ని చేశారు. స్పోర్ట్స్కి చాలా ఇస్తాం మేము. మరి పేకాట స్పోర్ట్స్ అవుతుందా? ఆ ప్రశ్న నేను వేద్దాం అనుకున్నాను మీకు. ఏంటండి? పేకాట, ప్లేయింగ్ కార్డ్స్, తప్పకుండా వేయాల్సిందే. కానీ ప్లేయింగ్ కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ అన్నది ప్లేయింగ్ కార్డ్స్ అనేది నా మాట ఏనండి. మీరు అడిగారు కదా ప్రశ్న, ఇంకా ఉందా? చెప్పండి. నేను అనుకోవడం పేకాట క్రీడ కాదు, మానసికంగా అదేంటంటే మెదటి బ్రెయిన్ గేమ్స్ లో ఒకటిగా చేర్చుకోవచ్చు. విలాసవంతంగా కూర్చుని ప్రశాంతంగా కదలకుండా ఆడుతున్న ఆట మటుకే అది మెదడుకి ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తుంది. మన గుంటూరులోనే ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు ఇల్లే పేకాట మోడల్లో పెట్టారు. ఆయన ప్రతిరోజు ఒక గంట మాత్రం ఆడేవారు. ఆ గంట అయిపోతుంటే పేకాట మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయేవారు. సో ఫిజికల్ ఆట కావచ్చు, మెంటల్ ఆట కావచ్చు, బ్రెయిన్ గేమ్. ఆ తర్వాత వంట ఆట కాదా అంటే వంట కూడా ఆటే అన్నారు. కాబట్టి మన సమూహంలో ఉన్న మగవాళ్ళంతా కూడా వంట చేయండి. ఇక్కడి నుంచి నడక చేస్తారు, తప్పకుండా చేయండి. సో మంచంలో పడకుండా వెళ్ళాలంటే చెయ్యాలి. మీరు చాలా చెప్పారు. మీ హైదరాబాదులో ఉన్నారు డాక్టర్ బిఆర్ హరిహరన్, నా ఫ్రెండ్. ఆయన రైల్వేలో ఇంజనీర్, ఒక రైల్వే డ్రైవర్ గా పనిచేస్తూ పిహెచ్డి సంపాదించారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నారు. ఆయన వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ మధ్యనే మ్యారథాన్ లో గెలిచారు, ఇంటర్నేషనల్ మ్యారథాన్ లో గెలిచారు. చాలా ఉన్నాయి మనకి. సో మన రవికుమార్ గారు, స్వర్ణలత గారు, మనకు కూడా ఆటలు పెట్టండి, ఏదో ఒక ఆటలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫిజికల్ మీటింగ్ లో సార్. నమస్కారం. నేను ఒక 2 కొటేషన్స్ చెప్తాను ఈలోగా. వన్స్ స్టార్ట్ మూవింగ్, హెల్త్ ఫాలోస్ యూ. వన్స్ స్టార్ట్ మూవింగ్, హెల్త్ ఫాలోస్ యూ. ఇంకో కొటేషన్ ఏమిటంటే, హౌ మచ్ యూ వర్క్, దట్ మచ్ యు ఆర్ హెల్దీ. ఒక రకంగా చెప్పాలంటే న్యూటన్స్ ని గుర్తు చేసుకుని మర్యాదగా మనం చేసే ప్రయత్నము ఫలితము సమానం. అంతేకాదు, అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మోషన్ అని అది పోతూనే ఉంటుంది. మనం మధ్య కదలాలే గాని, లేదా అలా రెస్ట్ లోనే ఉంటాము. ఒక్కసారి కదిలి చూడండి, ఎవడో అడ్డుపడేదాకా మనం ఏం ఆపం. సో కీప్ ఇన్ మోషన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కేవీఎస్ గారు, డాక్టర్ కేవీఎస్ గారు. అమ్మ నమస్కారం. అందరూ వాకింగ్ చేస్తానే ఉన్నాం. చేయని వాళ్ళు పల్లెటూరులో అయితే స్పెషల్ గా వాకింగ్ చేయక్కర్లేదు, దోళ్ళ వెనకాల ఉంటారు ఏజ్ పెరిగినా. కాబట్టి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. అఫ్ కోర్స్ వారు చెప్పిన వాటి వల్ల నిజంగా ఇన్ని విషయాలు ఎవరన్నా ఉన్నట్టు వాళ్ళు ఇన్ని విషయాలు పోగొట్టుకుంటే ఇట్స్ గుడ్. కారణం ఏదైనా వాకింగ్. ఈ మధ్యన వాకింగ్ చాలా పెద్ద వ్యసనం కూడా అయిపోయింది, చాలా వ్యసనంగా వాకింగ్ కూడా. కాబట్టి వాకింగ్ ని అందరూ బట్ వాకింగ్ అంటే వారితో నేను విభేదించకూడదు, కానీ వాకింగ్ కన్నా ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. నాలాంటి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి వాకింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. డాక్టర్ గారు కూడా ఉన్నారు అక్కడ. వాకింగ్ వాళ్ళ మోకాలు నొప్పి పెరుగుతాయి, కాబట్టి దానికి వేరే ఎక్సర్సైజ్ ఉన్నాయి. అంటే వాకింగ్ నడక అన్నది ఒకటే కాకుండా, నడక వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ప్రయోజనాలు, యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు అవి చాలా ఉన్నాయి. అంటే నాకు ఒక అనుమానం వచ్చింది మేడం మాట్లాడితే, నేను యోగా చేస్తాను గంట పైగా అంటే అది వాకింగ్ కింద, అది కథల కింద వస్తుందా రాదా, ఓన్లీ వాకింగే కథలక అనేది వచ్చిన అనుమానం వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వ్యాయామం చేయడం కూడా చాలా అవసరమే సార్. నడక మాత్రమే చేయాలని కాదు, నడకతో అయినా ప్రారంభించాలి అని నెంబర్ 1. అలాగే మోకాళ్ళ నొప్పులకి ఒక రకంగా నడక
రెమెడీ నా మటుకు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకోవడం కోసం అని మొబిలిటీలో పెట్టండి. పెయిన్ ప్రొడక్ట్స్ మొబిలైజ్ అయితే మీరు ఎక్కువ ఎంత నడిస్తే అంత అన్ని రోజులు మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు సర్జరీ అన్నారని నేను నడిచి నడకతోనే మొదలెట్టాను. నేను గేమ్స్ లోకి వచ్చి తర్వాత అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ లాస్ చేసుకుంటూ నేను 3 ఏళ్ల పాటు నేను కంప్లీట్ గా నన్ను నేను యాక్టివేట్ చేసుకున్నాను. సర్జరీని పోస్ట్ పోన్ చేసుకున్నాను. 4 ఏళ్ళ తర్వాత సర్జరీ చేసుకున్నాను. తర్వాత సర్జరీ సక్సెస్ అవ్వాలంటే మోకాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వాలంటే కదలకుండా ఉంటే బిగుసుకుపోతాయి మోకాళ్ళు. కదిలిస్తూనే ఉండాలి. మీరు అన్నట్టు యోగాలో అన్నా కదిలించవచ్చు, ఎట్లాగైనా కదిలించవచ్చు. యోగాలో కూడా స్టాండ్ వాకింగ్, బ్యాక్ వాకింగ్, సైడ్ వాకింగ్, చాలా వాకింగ్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే మనకి ఎక్సర్సైజెస్ అవి చెప్తారు కదా. సో వాకింగ్ లేకుండా ఓన్లీ అని కాదు నా ఉద్దేశం. వాకింగ్ మినిమం యు మస్ట్ డూ ఇట్. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ నాగేశ్వరి గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? జస్ట్ జ్యోతి గారు, ఉష గారు మాట్లాడతారా అండి? హలో మేడం. అంటే చాలా ఇది రెండోసారి అండి నేను లక్ష్మీ సుహాసిని గారిని వింటాం. చాలా అంటే ఉత్సాహభరితంగా ఉందండి. అంటే ముందు మీరు చేస్తూ చెప్పడం వల్ల దానికి చాలా అథెంటిసిటీ వచ్చింది. అలాగే మీరు అందరినీ కూడా ఎంతో కొంత దానికి మొదలంటూ పెడితే అది ఎలా ముందుకెళ్తుందో బాగా ఎంకరేజింగ్ గా అందరినీ ఉత్సాహపరుస్తూ చెప్పారు. చాలా బాగుంది. అసలు వెళ్ళాలి అన్న ఒక ప్రయత్నమే అక్కడ ప్రధానం, గెలిపోవటములు కాదు అంటూ చాలా ఆనందంగా ఉందండి. మిమ్మల్ని ఈ సిఎస్డి ద్వారా కలుసుకోవటం, ఇది వినటం అన్ని ఆనందమే. అలాగే నేను ఒక టిప్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు చాలా మందికి ఉంటాయి కదా, మహాభీర్ అంటారు. అవి మన సబ్జా గింజల్లా ఉంటాయి అన్నమాట. అవి అక్కడ వాడచ్చండి. ఒక 10 minutes to 15 minutes నానేసుకొని 1 spoon రెగ్యులర్ గా తీసుకుంటే అది చాలా డిఫరెన్స్ వస్తుంది మోకాళ్ళ నొప్పులకి. జస్ట్ నా జనరల్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన వాళ్ళది చెప్తున్నాను. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సరే పతంజలి గారు. అందరికి నమస్కారం అండి. సుహాసిని గారు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. సుహాసిని గారు అనే లక్ష్మీకాంతం గారు, ఎందుకంటే మేము సో చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఉపయోగకరము, మంచి విషయాలు చాలా చెప్పారు, కొత్త విషయాలు. ముఖ్యంగా ఈ వెటరన్స్, వాళ్ళ క్రీడల గురించి ఎట్లా డెవలప్మెంట్ వచ్చింది, ఎవరెవరు ఇచ్చేసారు, అవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. బాగుందండి, చాలా సంతోషము. 2 పాయింట్లు అయితే నేను బాగా నోట్ చేసుకున్నాను. లైఫ్ లాంగ్ ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ ఒకటి, హెల్దీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి. ఈ 2 కూడా మంచి పాయింట్లు చెప్పారు. వీ విల్ స్ట్రైవ్ టు డూ ఇట్. ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఎదురుగా ఉండి సాధించి చెప్తున్నారు కాబట్టి థియరీ అండ్ ప్రాక్టీస్ 2 పర్సానిఫికేషన్ అన్నమాట మీ దగ్గర. కాబట్టి మేము కూడా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జ్యోతి గారు ఎవరు మాట్లాడతారండి? జ్యోతి గారు అని ఉన్నారు. జ్యోతి గారు. నమస్తే మేడం. నమస్తే. నాకు లక్ష్మీ సుహాసిని గారు అదే మహిళా సంఘంలో, నేను చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తానండి. మేడం ఏంటంటే మా సంఘంలో కూడా ఇంతకుముందు చాలా తను జాబ్ చేసేటప్పుడు పనిచేశారు. చాలా సిన్సియర్ గా ఉంటారు మేడం. అయితే ఇప్పుడు థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అక్క. బాగున్నానక్క. ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది. జ్యోతి నీ గొంతు విన్నాను. థ్యాంక్ యూ. అదే ఇన్స్పిరేషన్ అక్క. నిజంగా మీరేంటంటే టీచింగ్ లేకపోయినా సరే వేరే వాళ్ళు వచ్చినందుకు తొందరగా జాయిన్ కాలేకపోయినా ఇప్పుడే వెంటనే జాయిన్ అయినా. అందుకని మీరు ఏంటంటే ఈ రకంగానే ముందుకెళ్ళాలి, ప్రతి వాళ్ళని ఉత్సాహపరచాలి. ప్లస్ మీరు అదే ఇక్కడ ఈ గేమ్స్ ఉన్నా, స్పోర్ట్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా
పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తారని అనిపించింది అక్క. అలాగే అలాగే తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జ్యోతి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం సుహాసిని మేడం గారు ముఖ్యంగా వ్యాయామం గురించి, స్త్రీల ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెప్పినారు. ఈ విషయాలు ఎందుకు నాకు కూడా రెలవెంట్ అని అంటే, మాకు ఒక స్పోర్ట్స్ యూనిట్ ఒకటి ఉంది, నేనే దాన్ని రన్ చేస్తున్నాను. అక్కడ ఒక వ్యాయామశాల కూడా ఉంది. దాంట్లో ఈసారి మహిళలకు సపరేట్ గా, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వస్తూ ఉన్నారు దాని గురించి, అందుకే జిమ్ అన్నటువంటిది లేడీస్ కు సపరేట్ గానే మొన్ననే ఒక వారం క్రితమే నేను దాన్ని సపరేట్ చేసి పెట్టాను. దాదాపు మా జిమ్ కు ఒక 120-130 మెంబర్స్ వస్తే ఒక 20-30 మంది అమ్మాయిలే వస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అది వాళ్ళందరూ కూడా ఆ రకంగా హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉండడము మనకు చూడడానికి హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఆడుతూ ఉన్నా కానీ సరే, మనం క్రికెట్ ఆడుతూ ఉంటే చూడడం అన్నటువంటిది చాలా హ్యాపీగా ఉంటది. ప్రిమెచ్యూర్ గానే థింకింగ్ లోనే చాలా మంది ఓల్డ్ అయిపోతున్నారు. ఈ విషయాలు మనకు క్లియర్ గా ముఖ్యంగా లేడీస్ విషయంలో కనిపిస్తాయి. మొన్న ఒక ఆమె ట్రైన్ ఎక్కుతూ ఉంటే, నా ట్రైన్ లో నాయన పై బర్త్ నేను ఎక్కలేను, నాకు నీ కింది బర్త్ ఇస్తావా అనేసి అడిగింది. ఇంతకీ నీకెంత వయసు అమ్మా అనేసి అడిగినాను. అంటే ఆమె మరీ ఓల్డ్ గా ఫీల్ అయిపోయి, నాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్నాయి నాయన అనింది. అంటే ఇక్కడ 67 అని చెప్పినాను. నేను 67 అబ్బా. కాబట్టి అంటే ఇట్ ఇస్ ఆల్ ద వే హౌ వి పర్సీవ్ అవర్ ఏజ్ అన్నటువంటిది. ఆ అమ్మాయి ఆమె తను చాలా ఓల్డ్ అన్నటువంటి ఫీలింగ్ లోకి ఆల్రెడీ వచ్చేసింది. ఇట్లాంటి మెంటల్ స్టేటస్ నుంచి కంపల్సరీగా బయటపడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ రకంగా మనము థింక్ చేస్తున్నాము అన్నటువంటిది మన బాడీ కూడా గుర్తుపడుతుంది. ఆ విషయాలు మనము ఓల్డ్ గా థింక్ చేస్తున్నాం అన్న విషయం మన బాడీ గుర్తుపడితే అప్పుడే వంగి నడవడం అన్నటువంటిది మొదలు పెడతాము. దాని తర్వాత మన మజిల్స్ కూడా గుర్తించి సార్కోపీనియా అంటే మజిల్ లాస్ లోకి వెళ్తాము. అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మజిల్ లాస్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్ గా జరుగుతూ ఉంది అన్నటువంటిది ఫ్యాక్ట్ అయినప్పటికీ, సుహాసిని గారు చెప్పినట్టు మనం ఇచ్చేటువంటి మినిమం, మేడం చెప్పినటువంటిది బేసిక్ మినిమం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా వాకింగ్ చెప్పినారు. దట్ వాకింగ్ కుడ్ బి ఐదర్ ఇట్ కుడ్ బి మామూలుగా బయట నడిచే వాకింగ్ కూడా కావచ్చు. బయట నడిచే వాకింగ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బ్యాలెన్సింగ్ మజిల్స్ కూడా మనకు దీంట్లోకి ఉపయోగంలోకి వస్తాయి. అదే ట్రెడ్మిల్ మీద నడిస్తే బ్యాలెన్సింగ్ మజిల్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి. ఏదైనా కానీ సరే ఇదంతా కూడా కార్డియాక్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి ఎక్సర్సైజ్. ఓపెన్ ఎయిర్ లో నడిచినప్పుడు ఆక్సిజనేషన్ ఉన్నట్టు, ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, మెయిన్లీ ఆ గ్రీన్ అనేది ఐస్ ని, మెదడుని కూల్ చేస్తుంది, మన బ్రెయిన్ ని అంటే మోటివేట్ చేస్తుంది, హెల్దీ ఫీల్ ఇస్తుంది. అలాగే టచ్ ఆఫ్ సాయిల్, నేలతో ఆ సంస్పర్శ అనేది మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ మట్టి పాదాలకి తగలడం, చేత్తో. కరెక్ట్ మేడం. కాకపోతే ఈ అడ్వైజర్స్ ఇవన్నీ ఏమనంటే వాళ్ళ ఫిజికల్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి మారిపోతూ ఉంటది. నాకు తెలిసి నాకంటే 10 ఏళ్ళు పెద్ద ఆయన బ్రహ్మారెడ్డి గారు అయితే ఆయన ఒక చక్కటి స్విమ్మింగ్ పూల్ ఇంట్లో కట్టుకొని రోజుకు 2 గంటలు స్విమ్మింగ్ చేస్తారు. ఆయన ఆడ టీవీ ఒకటి ఎదురుగా పెట్టుకున్నారు, పాటలు వింటూ ఉంటాడు. దాని తర్వాత he will be really enjoying his life by way of swimming. ఇంకా కొంతమంది యోగా, ఇప్పుడు మన మూర్తి గారు లాంటి వాళ్ళు అయితేనేమో డెఫినెట్ గా యోగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కిందకి వస్తాయి. కాబట్టి అసలు మన బాడీనే మనకు చెప్తుంది మనం ఏ రకమైనటువంటి ఎక్సర్సైజులు ఇవి చేస్తే మనకు మంచిది అనేది. సరే, కొంతమంది మహానుభావులు ఉంటారు,
వాళ్ళు రవికుమార్ లాంటి వాళ్ళు నిద్రలో 4 నుంచి 6 వరకు ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మానసిక పరంగా సరదాగానే కూడా సార్, సీరియస్ గా నేను నడుస్తాను, నేను అదే తిరుగుతాను. అదే అది తెలుసు. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నటువంటిది ఇదే మస్ట్. మేడం సుహాసిని మేడం గారు మనకి దృష్టిలో ఆదర్శము. ఇది నేను షటిల్ ప్లేయర్ని, షటిల్ ఆడడం అన్నటువంటిది బంద్ చేసి బ్యాడ్మింటన్. నాకున్నటువంటి నా చిరకాల కోరిక ఏంటంటే, మా క్లాస్మేట్ మహాలక్ష్మి అని ఉంది. మహాలక్ష్మి గారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా హైదరాబాద్ లో ఉన్నారు. మహాలక్ష్మి బ్యాడ్మింటన్ లో కూడా దాంట్లో కూడా బ్రహ్మాండమైన ప్లేయర్. ఆమెను ఓడగొట్టడం అన్నటువంటిదే నా జీవితాశయం లాగా నేను పెట్టుకుని, అంటే మనం కొన్ని ఏవో ఆశయాలు పెట్టుకుంటేనే కంటిన్యూ అవుతాము. కాబట్టి ఇట్లాంటివి టేబుల్ టెన్నిస్ లో వీటన్నిటిలో కూడా మేడం స్పర్ధ అనేది ఉండాలి. స్పర్ధయే ముఖ్యంగా ఆటల్లో స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధయా వర్ధతే అనేది ముఖ్యంగా ఆటల్లో మాత్రం ఉండాల్సిందే. వంట ఏమాత్రము స్పోర్ట్స్ కిందికి రాదు. వంట చేస్తున్నటువంటి క్రమంలో మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇది ఎక్సర్సైజ్ కిందికి వస్తుంది అంటే నిర్ద్వందంగా నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకు అది అసలు రాదు అని చెప్తాను. ఎందుకు అని అంటే అది రెగ్యులర్ యాక్టివిటీ. ఎనీ రెగ్యులర్ యాక్టివిటీ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ టు అవర్ హార్ట్. హార్ట్ కి ఎక్సర్సైజ్ కావాలి అని అంటే మోనోటనీ ఉంటది. అదే ఇట్లా మోనోటనీ వస్తుంది అన్నటువంటి భయంతో మేము అసలు కిచెన్ సైడ్ మేము కూడా పోం మేడం. మాకు పోకపోయినా కాబట్టి మొత్తం మీద వాకింగ్ అన్నటువంటిదే బెస్ట్ మోడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇప్పటి వరకు. ఇంకా కొంతమంది ఓవర్ యాక్షన్ చేసి నాలాంటి వాళ్ళు జిమ్ ఇట్లాంటివి కూడా చేసి లో బ్యాక్ ఏక్ తోటి ఒక 10 రోజుల నుంచి మూలన పడి ఉన్నాను. మామూలుగా బాగా ఎక్సర్సైజ్ చేస్తే నేను మాట్లాడే మాటల్లో చాలా ఆత్మవిశ్వాసము, ఒక రకమైన అహంభావము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ 10 రోజులుగా నేను జిమ్కి పోవడం లేదు కాబట్టి అది కొద్దిగా తగ్గినా కానీ సరే ఇంత మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆత్మవిశ్వాసం ఉండాలి సార్, అహంభావం అయితే అహంభావంతో కొద్దిగా ఎక్కువగా జిమ్ చేసి లో బ్యాక్ ఎక్ తెచ్చుకున్నాను మేడం. అదే అందుకని అదే మాత్రం తగ్గించేస్తాను, ఎక్స్ట్రా మాత్రం తగ్గించేసుకోండి. Okay. Thank you, madam. Once again, thank you for getting to us a wonderful topic. Thank you, Muralidhar garu. Thank you. డాక్టర్ ఈశ్వరమ్మ గారు, కె ఈశ్వరమ్మ గారు ఉన్నారా అండి? మాట్లాడతారా? మాట్లాడి ఈశ్వరి. డాక్టర్ కె ఈశ్వరమ్మ. నమస్తే అండి. ఈశ్వరి చెప్పు, అడుగు. మా గురువు గారండి, మా మేడం గారు సుహాసిని గారు. నేను మేడం గారి యొక్క రీసెర్చ్ స్కాలర్ని, మేడం గారి దగ్గర పిహెచ్డి చేశాను. మా గురువు గారిలో ఉన్న కళల గురించి నేను అన్ని ప్రత్యక్షంగా చూశానండి. అడగడానికంటే ఏం లేదు, కానీ మేడం గారిలో అన్ని కోణాల్లోనూ ఆవిడ చాలా యాక్టివ్ ఉంటారు. అందుని బట్టి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఈశ్వరి. థ్యాంక్ యూ మేడం. ఎవరున్నారు? నరేష్ బాబు గారు, దోనేపూడి నరేష్ బాబు గారు. రంగారావు గారు, కాసర్ల రంగారావు గారు. రంగారావు గారు మాట్లాడండి సార్. కాసర్ల రంగారావు గారు సార్ మాట్లాడండి. ఇంతకుముందు టాపిక్ కూడా ఇదే విషయంతో వచ్చింది మేడం, వినిపిస్తుందా? ఇంతకుముందు మేడం గారి టాపిక్ కూడా ఇదే విషయంలో ఉంది. అప్పుడు వారి అచీవ్మెంట్స్ చెప్పారు. ఇప్పుడు 60 అబవ్ ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా హితోక్తులు ఆచరించాల్సిన విషయాలు చెప్పారు. చాలా నిజంగా ఆచరించాల్సిన విషయాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు మన రవికుమార్ గారు చెప్పినట్లు మన వాళ్ళే, మన పిల్లలే
ఇక్కడ ఏమీ అలవాటు లేని వాళ్ళు అక్కడికి పోయి చాలా మంచి అలవాటు చేసుకుంటున్నారు. బయటికి పోయి వాళ్ళు మన మీద నిఘా పెడుతున్నారు. వీళ్ళు చేస్తున్నారా లేదా, వీళ్ళు యాక్టివ్ ఉంటున్నారా లేదా అని నిఘా పెడుతున్నారు. కొంచెం మనకు బాధ అనిపించినా కూడా అది అవసరమే. అది అవసరమే, చాలా మంచిది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే డాక్టర్ మురళీధర్ గారు ఒక రహస్యాన్ని చెప్పారు. 4 to 6 నిద్రలో మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అవధానం రఘుబార్ గారి వలె అని ఆ రహస్యాన్ని విప్పారు. అది అలా తీసుకోకుండా దాన్ని నిజంగా ఆచరణలో పెట్టి మనకి ఏ సమయం వీలైతే ఆ సమయంలో 1 గంట సేపు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఒక 23 సంవత్సరాలు మనం అనారోగ్యాన్ని దూరం పెట్టవచ్చు అని ఒక సినిమా హీరో చెప్పారు. ఇటీవల రీసెంట్గా వాళ్ళ అమ్మాయిని హీరోయిన్ చేసి ఆయన డైరెక్టర్గా సినిమా చేశాడు. ఆయన చెప్పాడు ఇంటర్వ్యూస్ లోపల, మీరు ఒక గంట ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కైనా దేనికైనా కేటాయించండి, 23 సంవత్సరాల వరకు అనారోగ్యం దూరంగా ఉంటుందని చెప్పారు వారు. సో ఆ విధంగా మనం సాధ్యమైనంత మేర ఎక్సర్సైజ్ చేస్తూ మన శరీరాన్ని మన అధీనంలో ఉంచుకుంటే చాలా మంచిది. అనారోగ్యం రాకుండా చూసుకోవడం చాలా మంచిది. దానికి ఈ వ్యాయామం అనేది చాలా సహాయం చేస్తుంది. ధన్యవాదాలు మేడం గారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మేడం, అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. మరొకసారి టాపిక్ అయితే చాలా ఉపయోగకరమైన టాపిక్. వారి ఎక్స్పీరియన్సెస్ మనకు చాలా బాగా చెప్పారు. వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్సో ఏజింగ్ నౌ. అలాంటి కొన్ని పాటించి అందరూ డాక్టర్ గారు కూడా దానికి తగ్గట్టుగానే చెప్పారు. ఇట్స్ ఎ గుడ్ టాక్ అండి టుడే. వీ హ్యాడ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎ గుడ్ టాక్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రసూన. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. చాలా చాలా బాగుంది. చిన్ననాటి మృతులకి తీసుకెళ్లారు, చాలా బాగుంది. మీరు ఫిజియోథెరపీ గురించి చెప్పారు. అవును, ఫిజియోథెరపీ కనుక చేయించుకుంటే కనుక చాలా రిలీఫ్ గా ఉంటుంది. చాలా చాలా బాగుంది. అది నాకు ఫిజియోథెరపీ అయితే నాకు బాగా పనిచేసింది కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా సర్జరీ తర్వాత కూడా బాగా ఉపయోగపడింది. మా పాప మా వాళ్ళిద్దరు మా ఇంట్లో నేను పడుకుంటే లేవలేకపోయేదాన్ని. మా నాన్న అన్నప్పుడు లేపడానికి చాలా కష్టపడేవారు నాన్న ఏజ్ అయిపోయేసరికి. అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఇప్పుడు నేను మా నాన్న లేకపోయినా సొంతంగా నేను పడుకుంటే లేవగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సరే రఘుకుమార్ గారు. అమ్మా, నేనేదో సరదాగా అన్నాను, కానీ నేను కూడా వాకింగ్కి వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది ఎవరికైనా సరే, అలాగే నాకు బద్ధకం వస్తుంది. అది ఎప్పుడో ఒక వారంలో ఒక్కరోజు బద్ధకిస్తాను అంతే. అదర్వైజ్ 5 days వీక్ బెస్ట్ సార్ మన ఏజ్ కి. 2 days రెస్ట్ ఇవ్వాలి. అయితే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆడవాళ్లలో ఆ అవేర్నెస్ తీసుకురావడం అనేటువంటిది. ఇండ్లలో గమనిస్తాం. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, ఆమె వాకింగ్కి వెళ్ళినా ఒక్కరోజు వెళ్తే మళ్ళీ 3 రోజులు మానేస్తుంది. అలా చెప్తూనే ఉంటాం ఇవన్నీ కూడా, మీరు వాకింగ్ చేయాలి, అలా ఫీల్ కాకూడదు అని. బట్ అయితే ఒకటి సార్, ఆడవాళ్ళలో ఇంకొకటి హార్మోనల్ స్ట్రెస్ అనేది 50 years నుంచి స్టార్ట్ అవుతుంది. దాని గురించి జాయింట్స్ అనేవి కాల్షియం డెఫ్యూజన్, ఈ కాల్షియం తక్కువ ఉండడం చాలా ఎక్కువ ఉంటది. దాని గురించి మన దగ్గరే డాక్టర్ కామేశ్వరి గారిని గైనకాలజిస్ట్ ఉమెన్ కి మగవాళ్ళకి ఉండేటువంటి ఈ ఇన్ఈక్వాలిటీ ఇన్ హెల్త్ కండిషన్స్ గురించి చాలా గొప్ప లెక్చర్ ఇచ్చారు ఇక్కడ మన దగ్గర CSD లో. మళ్ళీ ఒకసారి నేను పిలవాలి ఆవిడ్ని. ఆవిడ పెట్టండి సార్ నాకు, నేను మళ్ళీ వింటాను. తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే ఆవిడ చాలా గొప్పగా మాట్లాడారు. అసలు
బర్త్ టైంలో ఏం జరుగుతుంది, మంత్లీ మెన్సెస్ టైంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం కోల్పోతారు, రికూప్ అయ్యే లోపల మళ్ళీ వాళ్ళు ఎంత దెబ్బతింటారు, మళ్ళీ ఎలా దెబ్బతింటారు, అది నిజం సార్. చాలా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆ విషయంలో ఏ పోలిక లేదు. మీరు ఊరికే అంటారు ఆడవాళ్ళని, నేను నువ్వు ఒకేసారి భోంచేసాము, నువ్వెందుకు నీరసంగా ఉన్నావు నేను అంటారు, కానీ వాళ్ళ హెల్త్ గురించినటువంటి కాన్సెప్ట్ మగవాళ్ళలో లేదు అని ఆ రోజున ఆవిడ స్పెసిఫిక్ గా ఈ లెక్చర్ మొత్తం మగవాళ్ళకి ఏం చెప్పింది. నాట్ ఐఎమ్ అడ్రసింగ్ ద మెన్ హియర్ అవైలబుల్ అన్నారు ఆవిడ ఆ రోజున. నిజం సార్, నిజం సార్. ఆడవాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే అది ముందు మగవాళ్ళకే చెప్పాలి. అవును అవును. అందువల్ల ఏంటంటే మీరు చెప్పింది కరెక్టేనమ్మా. అంటే మీరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శ మహిళలు. మీరు యు ఆర్ ది రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్. బట్ ట్రెడిషనల్ ఉమెన్ మాత్రం ఇంకా చాలా బ్యాక్వర్డ్ గా ఉంది ఇప్పటికీ కూడా. కొద్దిగా మోడర్న్ జనరేషన్ 1980s తర్వాత పుట్టిన వాళ్ళు కొంచెం యాక్టివ్ గా ఉంటున్నారు. హెల్త్ కాన్షియస్నెస్, ఆ తర్వాత అన్ని రకాల కాన్షియస్నెస్ చూపిస్తున్నారు వాళ్ళు. బట్ పీపుల్ హూ ఆర్ బార్న్ బిఫోర్ 1980s లో మాత్రం కొంత లాక్సిటీ ఉంది, వాళ్ళు అంత యాక్టివ్ గా ఉండట్లేదు. ఏదో చెయ్యాలి. లేడీస్ అన్ని ఏజ్ వాళ్ళు రీఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిందే సార్. అవునండి, అవును. యాక్చువల్ గా నేను ఇంకా ఎక్కువ మంది, మీ ఫ్రెండ్సే కాకుండా ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు అనుకున్నాను. చాలా గ్రూప్స్ లో కూడా పెట్టాను ఈ పోస్ట్ ఇవాళ లెక్చర్ గురించి. కానీ యాజ్ యూజువల్ గా జనాలు ఏంటంటే ఓకే హలో అంటారే కానీ ఎవరు రావట్లేదు వీటికి అప్పుడు వినడానికి. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నాకు కూడా నా తరపున కూడా మీకు ప్రత్యేక అభినందనలు. ఇంకా మహిళా దినోత్సవం వస్తుంది March 8న. దాని ముందుగా మీరు ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఒక స్పీచ్. అంటే నేను కూడా హాకీ నేషనల్ ప్లేయర్ అండి, నాకు కూడా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నాన్న అలా. కానీ ఇక్కడ ఇట్లా ఒక విలేజ్ అట్మాస్ఫియర్కి వచ్చేసరికి ఇక్కడ స్పోర్ట్స్ అన్ని ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే అనిపిస్తోంది, మళ్ళీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేసుకోవాలేమో నా కెరీర్ని, స్పోర్ట్స్ కెరీర్ని అనేసి. చాలా బాగుంది మేడం. నాకైతే నాకు మీరు చెప్పినవన్నీ కూడా, మీరు ఒక అంటే ఏషియా మాస్టర్ అథ్లెట్ లో మెంబర్ అని, అలాగే వరల్డ్ మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు పాల్గొన్న దీంట్లో మ్యారథాన్లు ఇవన్నీ కూడా, అంటే మీకు ఎంత అసలు మీకు ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఎవరిని చూసి మీరు ఇలా మోటివేట్ అయ్యి ఈ స్థాయి దాకా వచ్చారు అనేది కూడా నాకు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు నేను గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి మా చిన్నక్క. మా చిన్నక్క చాలా డైనమిక్ స్పోర్ట్స్ ఉమెన్. స్కూల్ వరకు అదేలేండి, అదే నేను అనేది. స్కూల్ వరకే ఆడవాళ్ళు ఆడితే హై స్కూల్ వరకు. అదే మీరు 3 మాటలు చెప్పారు, మీరు 3 మాటలు చెప్పారు: సాధన, ప్రయత్నము, నమ్మకము. ఇది 3 ఉంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే ఒక తిరుగు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేసి మీరు లైవ్ ఎగ్జాంపుల్ మాకంతా కూడా. చాలా ఇన్స్పిరేషనల్ గా ఈ రోజు అంటే చాలా మంది అదే ఏమంటారంటే అదే 60 ఏళ్ల కుర్రాళ్ళు ఉన్నారు కానీ 25 ఏళ్ల ముసలాళ్ళుగా ఉన్నారు. చాలా మంది ఏజ్ చిన్నది కానీ వాళ్ళ నీరసం అంతా ముసలి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళ మాటలు. అంటే మనం మాట్లాడడం లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా అంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకంతా కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఈ రోజు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మీరు కూడా మీకు ఫైనల్ గా మీ కంక్లూజన్ వర్డ్స్ కూడా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆ కంక్లూషన్స్ మేడం ఇచ్చే ముందు మీరు ఒకటండి, మనము ఫ్యూచర్ లో మళ్ళీ ఒక 6 months టైంలో వీఆర్ ఇన్వైటింగ్ ద పేపర్స్ ఫ్రమ్ ఆల్ ద మెంబర్స్. ప్రత్యేకంగా ఏమిటంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఉమెన్ మెయిన్ గా మనం ఏంటంటే అదే సార్, నేను కూడా చెప్పడం మర్చిపోయాను. సరే, అదే అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మూల స్తంభం లాంటి మహిళలు ఉంటారు. ఈసారి టాపిక్ మహిళే కావాలి, ఎందుకంటే ది ఉమెన్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ఆఫ్ అస్ అనేటువంటి టాపిక్ మీద ఒక భవిష్యత్తులో మనం అందరం సేకరిస్తున్నాం అనే విషయాన్ని ఒకటి చెప్పాలి. తర్వాత March 8న నెక్స్ట్ జరగబోయేటువంటి CSD సెషన్ కూడా మేడమే తీసుకుంటారు, మళ్ళీ సుహాసిని గారే తీసుకుంటారు. సుహాసిని గారు మీకు ఐడియా ఉంది కదా, ఆవిడే తీసుకుంటారు ఆ సెషన్ కూడా. కాబట్టి ఈ 2 విషయాలు మనం మెంబర్స్ కి తెలియజేయాలి. తర్వాత ఫిజికల్ సెషన్ ఒకటి మనం మహబూబ్ నగర్ లో మన డాక్టర్ గారితో కలిసి ఒకటి చేద్దాం అనుకున్నాము. దాని గురించిన డిస్కషన్ కూడా అంటే మనము ఇది అయిపోయాక సెషన్ నేను మెసేజ్ పెడతాను కృష్ణమోహన్ గారి గురించి, ఎంతమంది వస్తారు ఏమిటి అనేది కలిసి చేద్దాం. తప్పకుండా సార్. 7th 8th అండి. అదే సార్, 7th 8th March అనుకున్నాము.
physically meeting in అదే మన మురళీధర్ డాక్టర్ మురళీధర్ గారి వాళ్ళ ఫామ్ హౌస్ లో డిస్కస్ చేద్దాం సార్ మరి. అదే సరే, సుహాసిని గారు మీ రెస్పాన్స్ మేడం. ప్రధానంగా ఈ గేమ్స్ ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి మనం వినే మాట ఏంటంటే మర్చిపోతున్నాను, గుర్తులేదు అనేది. అది స్టార్టింగ్ వర్క్ స్ట్రెస్ పెరిగి 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 ఒక ఏజ్ వచ్చేసరికి ఆడవాళ్ళలో ఇంకా ముందుగానే ఈ మతి మరుపు అనేది మొదలయ్యి మతి మరుపు ఆల్జీమర్స్ గాను, అలాగే కూర్చుని కూర్చుని స్తబ్దత అనేది ఇంకొకటి వెంటనే చూస్తారా ఈ ఆల్జీమర్స్, పార్కిన్సన్స్, ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫిజికల్ గా స్లో అయిపోవడాన్ని మనం పార్కిన్సన్స్ అంటాము, మెమరీ స్లో అయిపోవడాన్ని ఏమో ఆల్జీమర్స్ అంటాం. ఈ రెండిటికి కూడా కారణం బ్రెయిన్ యాక్టివిటీ, మైండ్ యాక్టివిటీ, ఈ రెండిటి కోఆర్డినేషనల్ ఎర్రర్. ఈ రెండింటిని ఇంప్రూవ్ చేసుకుందుకు మళ్ళీ ఒకటే, నువ్వు వేళ్ళు కదిలించు బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్ అయితే మళ్ళీ చేయి మొత్తం కదిలించు మన అదే చెప్తుంది, అప్పుడు చేయి. బాడీ యాక్టివిటీ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ యాక్టివిటీ బాడీని యాక్టివేట్ చేస్తుంది. దీనికి ఒక్కొక్కటి అన్నిటికీ చలనం, కదిలించడం, కదలడం, కదులుతూ ఉండడం, కదులుతూనే ఉండడం, నడవడం, నడిపించడం, ఆడడం, ఆడించడం, కదిలేది కదిలించేది పెనునిద్ర వదిలించేది కవిత్వం అన్నాడు మా శ్రీశ్రీ. మరి కదిలించే కవిత్వం ఎలా అవసరమో ఇవాళ కదలికలు సమాజానికి అవసరం. ఆ కదలికలు ముందు మనలోంచి రావాలి. మనని మనం చైతన్యపరుచుకునే క్రమంలో పోరాటం, మన మీద మనం పోరాటం చేసుకునే క్రమంలో, మనని మనం ఆరోగ్యంగా తీర్చిదిద్దుకునే క్రమంలో మనం నిలబడగలుగుతాం. నిలబడగలిగితే నడవగలుగుతాం, నడిస్తే ఏదైనా సాధించగలుగుతాం. ముందుకు నడవాలి అనే స్ఫూర్తిని పొందడానికి మళ్ళీ 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 మనని మనం అంకితం చేసుకుంటూ మనకుండే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ హిప్నటిజము, సెల్ఫ్ సజెషన్స్ తోటి మనం ఇందులోంచి చురుకుగా యాక్టివ్గా పనిచేసే బ్రెయిన్ ని తయారు చేసుకుందాం. బ్రెయిన్ యాక్టివిటీలోంచి మన శారీరక రుగ్మతల్ని అధిగమించి సామాజిక బాధ్యతల్ని నిర్వహిద్దాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ స్ఫూర్తితో మేము కూడా ముందడుగు వేస్తామని తెలియజేస్తున్నాం. ఈ సాయంకాలం మీరు ఈ సిఎస్డి ఈ టాక్ ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ రఘు గారు. నేను సారీ అమ్మా, నా సెల్ ఏమో ఏమాలేదు వీడియో లేకుండానే. ఇట్స్ ఓకే మేడం, బట్ ఏ వండర్ఫుల్ సెషన్ మేడం, వండర్ఫుల్ సెషన్. చాలా మందికి మీరు స్ఫూర్తి, మీరు ఈ సాయంకాలం మాకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిఎస్డి తరపున. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మంచి సెషన్ ఇవాళ. ఉమెన్ ఎక్కువగా విని ఎక్కువగా ఇన్స్పైర్ అయితే విల్ బి ది హ్యాపీయెస్ట్ పీపుల్. So thanking you all once again for your wonderful cooperation. We are ending the session for today and we'll be meeting again next Friday with another subject. Thank you all. Thank you. Thank you, sir. Namaste.